నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం వసుంధర కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత దంపతులు శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు, శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు రచించిన రాజకుమారుడు బ్రహ్మరాక్షసి అనే ఓ చక్కటి జానపద నవలిక విందామండి. త్రిరూపదేశపు రాజకుమారి స్వరూపరాణి త్రిలోక సుందరిగా పేరు పొందింది. ఆమె చిత్రపటాన్ని చూసి అందరూ రాజకుమారులు మతులు పోగొట్టుకున్నారు. ఆమెను చేపట్టే అదృష్టం తమకు కలగాలని దేశ దేశాల రాజకుమారులు కలలు కంటున్న సమయంలో రాజకుమారి స్వయంవర ప్రకటన దేశ దేశాలకు పంపబడింది. స్వరూపరాణి అడిగే క్లిష్టమైన ప్రశ్నకు సరైన సమాధానం అందరికంటే ముందు తేగలిగిన రాజకుమారుణ్ణి ఆమె వరిస్తుంది. ఇది వింటూనే దేశ దేశాల రాజకుమారులు ఉత్సాహంగా త్రిరూపదేశానికి బయలుదేరారు. విరూపదేశపు రాజకుమారుడు వీరచంద్రుడు అలా బయలుదేరిన వారిలో ఒకడు. అయితే సమయానికి అతడి తండ్రి అస్వస్థుడు కావటం వలన అతడి ప్రయాణం ఆలస్యమైంది. అతను త్రిరూపదేశం రాజధాని నగరం చేరుకున్న సమయానికి అక్కడ బొత్తిగా స్వయంవర కోలాహలం ఏమీ లేదు. అయినప్పటికీ వీరచంద్రుడు తను వచ్చిన విషయం స్వరూపరానికి కబురు చేశాడు. రాజకుమారి అతన్ని ఆహ్వానించి ఇంత ఆలస్యంగా వచ్చారేమని అడిగింది. స్వరూపరాణి అందం చూస్తూ మైమరచిపోయిన వీరచంద్రుడు ఆమె ప్రశ్న వినలేదు. ఆమె మళ్ళీ అడిగాక కానీ అతను జవాబు చెప్పలేకపోయాడు. ఇప్పటికే 99 మంది రాకుమారులు నా ప్రశ్న విని వెళ్ళిపోయారు. మీరు 100వ వారు. 100 మందికి మించి ప్రశ్న అడిగే ఉద్దేశం నాకు లేదు. మీరు చాలా అదృష్టవంతులు. మరి కాస్త ఆలస్యమై ఉంటే మీరు వచ్చిన దారినే వెనక్కి వెళ్లాల్సి ఉండేది అంది స్వరూపరాణి. వీరచంద్రుడు తన అదృష్టాన్ని తానే అభినందించుకుని మీ ప్రశ్న అడగండి అన్నాడు. తాండవ వనం మధ్యలో విధ్వంసక పర్వతం ఉంది. అందులో ఒక గుహ ఉంది. ఆ గుహలో నుంచి అనునిత్యం ఆగకుండా పొగలొస్తాయి. ఆ గుహలో ఏముందో తెలుసుకుని నాకు చెప్పాలి అంది స్వరూపరాణి. వీరచంద్రుడు వెంటనే లేచి నిలబడి ఇప్పటికే ఆలస్యమైంది, నేను బయలుదేరతాను అన్నాడు. రాజకుమారి అతన్ని ఒక్క క్షణం ఆగమని ఓ ఉంగరాన్ని చేతికిచ్చి దీన్ని ధరించండి, ఒకసారి వేలికి పెట్టుకున్నాక ఇది బయటికి రాదు అంది. వీరచంద్రుడు ఆ ఉంగరం ధరించి దీని ప్రయోజనం ఏమిటి అని అడిగాడు. ఈ ఉంగరం మీద సంఖ్య చూడండి అంది స్వరూపరాణి. వీరచంద్రుడు చూశాడు. ఉంగరం పైన రాళ్లు పొదగవలసిన స్థానంలో 100 అంకె వేసింది. నేను అడిగిన ప్రశ్న చాలా క్లిష్టమైంది. జవాబు తెలుసుకోవటంలో ఎన్నో ప్రమాదాలుంటాయి. అవి ఎలాంటివో ఊహించటం కూడా కష్టం. నేను నా దగ్గరికి వచ్చిన ప్రతి రాజకుమారుడికి ఒక ఉంగరం ఇచ్చి ఆ సంఖ్యను అతడి పేరును రాసుకుంటున్నాను. తర్వాత మిమ్మల్ని గుర్తించడానికి ఈ ఉంగరం మీద సంఖ్య మాత్రమే ఆధారం కావచ్చు అంది స్వరూపరాణి. ఆమె చెప్పిన వివరాలు వింటూ వీరచంద్రుడు అదిరిపడ్డాడు. నిజంగానే ఇది ప్రమాదకరమైన ప్రయత్నమా లేక రాజకుమారి తనను భయపెట్టడానికి ప్రయత్నిస్తోందా అనుకున్నాడు. ఏది ఏమైనా కార్యం సాధించుకు రావాలని అనుకున్నాడు. స్వరూపరాణి అందంలో ఉన్న ఆకర్షణ అటువంటిది. త్రిరూపదేశంలో ఎవరిని అడిగినా తాండవ వనం గురించి ఏ వివరాలు చెప్పలేకపోయారు. ఒక గ్రామంలో వృద్ధుడు మాత్రం అది ప్రత్యేక దేశంలో ఉన్నట్లు తన తాత అనేవాడని అన్నాడు. ఆ మాత్రం సమాచారం లభించగానే వీరచంద్రుడు ఉత్సాహంగా తానెక్కిన ఉత్తమాశ్వాన్ని ప్రతీప దేశానికి మళ్లించాడు. మధ్య మధ్య మజిలీలు చేసుకుంటూ 2 రాత్రులు 2 పగళ్ళు ప్రయాణం చేసి అతను ప్రతీప దేశం చేరుకున్నాడు. ప్రతీప దేశం ఎంతో విశాలమైంది. జనాభా చాలా తక్కువ. ఊరికి ఊరికి మధ్య అరణ్యాలు కొండలు ఉంటున్నాయి. ఈ కారణాల వల్ల దేశానికి రాజున్నా ఏ ఊరికి ఆ ఊరే స్వతంత్రంగా ఉన్నట్లుంది. వాకబు చేయగా తాండవనం సిరిపల్లె అనే గ్రామాన్ని అనుకుని ఉన్నట్లు తెలిసింది. వీరచంద్రుడు ప్రజల్ని దారి అడిగి తెలుసుకుని సిరిపల్లె వైపు బయలుదేరి మునిపల్లె అనే గ్రామాన్ని చేరుకుని రాత్రి కావటంతో అక్కడ విశ్రమించాడు. మునిపల్లె చిన్న గ్రామమే అయినప్పటికీ ఊళ్ళో 100 దాకా ఇళ్లున్నాయి. విచిత్రం ఏమిటంటే ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు. అతడు విశ్రమించడానికి ఎన్నుకున్న పూటకోళ్ళవ్వ కూడా ఏమీ మాట్లాడలేదు. అతడిచ్చిన డబ్బును మౌనంగా తీసుకుని అతడు కోరినవన్నీ చేసి పెట్టింది. వీరచంద్రుడికి విషయం అర్థం కాలేదు. అక్కడి వారంతా మూగవారేమోననిపించింది. కానీ అది ఎలా సాధ్యం? ఒక ఊరిలో ఉన్న వారంతా మూగవారు కావటం ఎక్కడా ఉండదు. వీరచంద్రుడు అవ్వనడిగి ఎన్నో వివరాలు సేకరించాలనుకున్నాడు. కానీ ఆమె అతన్ని మాట్లాడవద్దన్నట్లు సైగలు చేసింది.
ఆఖరికి విసిగిపోయి అతడు నిద్రలో పడ్డాడు. ఓ రాత్రి వేళ పెద్ద కలకలం వినిపించి వీరచంద్రుడు ఉలిక్కిపడి లేచాడు. మునిపల్లె గ్రామంలో కలకలమా? అది అర్ధరాత్రి సమయంలో. అతడు లేచి బయటకు వెళ్తూ ఉంటే వెళ్ళొద్దన్నట్లుగా అవ్వ సైగ చేసింది. కానీ అతడు వినిపించుకోకుండా బయటకు వెళ్ళాడు. అక్కడి దృశ్యం అతన్ని చెకుతుండు చేసింది. అక్కడ 10 గుర్రాలున్నాయి. గుర్రాలపై రౌతులున్నారు. వారి చేతుల్లో కొరడాలున్నాయి. వాళ్ళు గ్రామ పౌరుల్ని ఇళ్లలో నుంచి బయటికి లాగి ముని ఎక్కడా అని అడుగుతున్నారు. ఎవ్వరూ జవాబు చెప్పటం లేదు. వాళ్ల దెబ్బలు భరిస్తున్నారు, బాధతో అరుస్తున్నారు, తమకు తెలియదు మొర్రో అని ఏడుస్తున్నారు. కానీ ఆ గుర్రాల మీద మనుషులు చాలా దుర్మార్గుల్లా ఉన్నారు. మగవాళ్ళనే కాక చిన్న చిన్న పిల్లల్ని, ఆడవాళ్ళని కూడా క్రూరంగా హింసిస్తున్నారు. వీరచంద్రుడి రక్తం మరిగింది. అతడు వెంటనే తన గుర్రం ఎక్కి వాళ్ళ మధ్యకు వెళ్ళి, ఎవరు మీరు, మీకేం కావాలి అని అడిగాడు. గుర్రపు రౌతులు వీరచంద్రుడి వంక చూసి, నువ్వెవరు, సాయానికి నిన్ను పిలిపించారా వీళ్ళు అన్నారు. నన్నెవరూ పిలిపించలేదు, నేనే వచ్చాను, మీరెవరో చెప్పండి అన్నాడు వీరచంద్రుడు. మేమెవరేమో మా కొరడాలు చెప్తాయి అంటూ ఒకడు కొరడా ఝుళిపిస్తూ వీరచంద్రుడి మీదకొచ్చాడు. వాడు విసిరిన కొరడాను చటుక్కున చేత్తో అందుకుని బలంగా లాగాడు వీరచంద్రుడు. ఆ బలానికి నిలదొక్కుకోలేక కొరడా మనిషి కొరడా వదిలిపెట్టి గుర్రం మించి కింద పడ్డాడు. అంతే, వీరచంద్రుడు విజృంభించాడు. అతడి బలం అసామాన్యం. అతడిది మెరుపు వేగం. ఆ బలానికి ఆ వేగానికి గుర్రపు రౌతుల వద్ద సమాధానం లేకపోయింది. అంతా నేలకరిచారు. అప్పుడు ఊరంతా ఏకమై వాళ్ళందరినీ తాళ్లతో బంధించారు. ఎవరు బాబు, సమయానికి దేవుళ్ళ వచ్చి మమ్మల్ని కాపాడావు అన్నాడు వారిలో ఓ ముసలి వ్యక్తి. నేను విరూపదేశపు రాజకుమారుణ్ణి, పేరు వీరచంద్రుడు. కార్యార్థినై తాండవ వనానికి బయలుదేరి మధ్య దూరంలో ఇక్కడ విశ్రమించాను. మీ కథే నాకు అంతు పట్టకుండా ఉంది అన్నాడు. అందుకు ఆ వృద్ధుడు నిట్టూర్చి, మాదొక విచిత్రమైన కథ బాబు. పేరుకు ప్రతీపదేశవాసులమైన మమ్మల్ని రక్షించే నాదుడే లేడు. మా కష్టాలు రాజుకు చేరవేసే దారి లేదు. మా ఊళ్ళో బంగారం గని ఉంది. ఆ గనిలో పనిచేసి బంగారాన్ని వెలికి తీసి పొరుగుళ్లలో అమ్ముకొని హాయిగా బ్రతుకులు వెళ్ళబుచ్చుతున్నాము. మాలో ఎవ్వరికీ యుద్ధ విద్యలు తెలియవు. అవి నేర్చుకునే ఉద్దేశం కూడా మాకు లేదు. అందువల్ల ఇక్కడున్న బంగారం గని విషయం చాలా రహస్యంగా ఉంచాము. అసలు బంగారం గని సంగతి ఊళ్ళోనే అందరికీ తెలియదు. గని ప్రాంతాలకు వెళ్ళటానికి ఊళ్ళో నుంచి ఒక రహస్య సొరంగ మార్గం ఉంది. ఆ మార్గం మాలో కొంతమందికే తెలుసు. ఇలా ఉండగా ఈ ఊరికి ఒక మహానుభావుడు వచ్చాడు. ఆయన తనకున్న సమస్త సంపదలు వదిలిపెట్టి మునిగా మారాడు. మా గ్రామంలో బంగారు గనికి ఉన్న సొరంగ మార్గంలో పవిత్రమైన శివలింగం ఒకటి ఉన్నదిట. 1 సంవత్సరం పాటు దానికి పూజలు చేస్తే ఊరికి పరమేశ్వరుడి ప్రమథగణాలు నిత్యం కాపలాగా ఉండి సంరక్షిస్తూ ఉంటాయని ఆయన చెప్పాడు. ఆ శివలింగాన్ని అర్చించి తరించడం కోసమే ఆయన మా ఊరికి వచ్చాడు. మేము వెళ్ళి చూస్తే నిజంగానే ఆయన చెప్పిన చోట శివలింగం ఉంది. మేము వెంటనే ఆయన కాళ్ల మీద పడి మా ఊరి కోసం మా తరపున కూడా శివలింగానికి పూజలు చేయమని కోరగా ఆయన అంగీకరించి, పూజ ఫలించాలంటే మొత్తం గ్రామస్తులంతా పగలు తమ తమ కార్యక్రమాలు యథావిధిగా నిర్వర్తించుకుని రాత్రి అయ్యేసరికి మౌనవ్రతం ఆరంభిస్తూ ఉండాలని చెప్పాడు. మా కోసం ఆయన మా గ్రామంలో 1 సంవత్సరం పాటు ఉండటానికి అంగీకరించాడు. అయితే ఈలోగా దురదృష్టం మమ్మల్ని వెన్నాడింది. మా వాడొకడు పొరుగురులో బంగారం అమ్మటానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఒక దొంగల ముఠా వచ్చింది. అది వాడిని కూడా ఎదుర్కొని వాడి దగ్గరున్న బంగారాన్ని చూసింది. వెంటనే దొంగలు మా వాడిని తన్ని ఆ బంగారం ఎక్కడిదో ఎలా వస్తుందో నిజం చెప్పమన్నారు. వాళ్ళ దెబ్బల బాధ భరించలేక వాడు మా ఊరు సంగతి చెప్పేశాడు. వెంటనే 10 మంది దొంగలు మా ఊరు వచ్చారు. వాళ్ళు ఊరందరినీ బెదిరించారు. అప్పుడు మేము వాళ్లతో ఒప్పందానికి వచ్చాము. వాళ్లకు రోజు కొంత బంగారం ఇస్తామని. ఏమనుకున్నారో వాళ్ళు దానికి అంగీకరించారు. బంగారం తీసుకునేందుకు వాళ్ళు రాత్రుళ్ళు వచ్చేవాళ్ళు. రాత్రుళ్ళు మేమంతా మౌనంగా ఉండేవాళ్ళం. ఈ విషయం ఎవరికైనా కుతూహలం కలిగిస్తుంది. దొంగలు మమ్మల్ని బాధించి అసలు విషయం తెలుసుకున్నారు. అప్పట్నుంచి ప్రతి రాత్రి వచ్చి మా మౌనవ్రతాన్ని భగ్నం చేసి ముని ఆచూకీ అడిగి వెళ్తున్నారు. మేము మా కష్టాలు మునికి చెప్పుకున్నాము. పూజ ప్రారంభించాక మధ్యలో ఆపకూడదని, తన దొంగల మధ్యకు రాకూడదని ఆయన అన్నాడు. పూజా విధానం పూర్తి కావటానికి ఇంకా 1 నెల రోజులు పడుతుంది.
దొంగలు మా మౌనవ్రతం భగ్నం చేస్తున్న కారణంగా ఆ మాసం ఎప్పటికీ పూర్తి కావటం లేదు. ఇన్నాళ్లకు నువ్వు వచ్చావు. నీ కారణంగా మళ్ళీ మాలో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి అన్నాడు. వీరచంద్రుడికి ఈ కథ విచిత్రంగా అనిపించింది. ఏది ఏమైనా కొందరు అమాయక గ్రామ ప్రజలను తను అనుకోకుండా రక్షించగలిగినందుకు అతడికి అంతులేని సంతోషం కూడా కలిగింది. మర్నాడు వృద్ధుడు వీరచంద్రుణ్ణి సొరంగ మార్గం ద్వారా ముని దగ్గరకు తీసుకువెళ్ళాడు. రాత్రి జరిగిన కథంతా చెప్పాడు. ముని వీరచంద్రుడి కథ కూడా విని, తాండవ వనానికి దారి నాకు తెలుసు, అక్కడికి నువ్వు సులభంగా చేరే ఉపాయం కూడా చెప్పగలను. నేను హిమాలయాలకు పోతూ పవిత్రమైన ఈ శివలింగాన్ని అర్చించిపోదామని ఇక్కడికి వచ్చి ఈ అమాయక గ్రామ ప్రజలకు శాశ్వత రక్షణ కల్పించడం కోసమని తాత్కాలికంగా కొంతకాలం ఇక్కడ ఆగిపోయాను. నువ్వు కూడా ఈ పూజా విధులు పూర్తయ్యే వరకు ఇక్కడ ఉండి వెళ్ళమని కోరుకుంటున్నాను అన్నాడు. వీరచంద్రుడు ఆలోచించాడు. ఈ విధంగా ఇక్కడ ఆగిపోతే స్వయంవర వ్యవహారాల్లో తను బాగా వెనకబడిపోతాడు. కానీ మునిపల్లె గ్రామ ప్రజలను శాశ్వతంగా రక్షించే ఏర్పాటు కావటం కంటే తన వివాహం ముఖ్య విశేషం కాదు కదా. అలా ఆలోచించి వీరచంద్రుడు అక్కడ మాసం రోజులున్నాడు. ఈ మాసం రోజుల్లోనూ మరి ఒక్క పర్యాయం మాత్రం మరో 10 మంది దొంగల గుంపు వచ్చింది. గ్రామస్తుల మౌనవ్రతం భంగం కానవసరం లేని విధంగానే అతడు వారిని ముందుగానే ఎదుర్కొనే మట్టి కనిపించాడు. వాళ్లను కూడా గ్రామస్తులు బందీలుగా ఉంచుకున్నారు. మొత్తం మీద పూజ పూర్తయింది. ముని గ్రామస్తులందరినీ సమావేశపరిచి, ఈ రోజు నుంచి మీ గ్రామానికి ఎవరూ హాని కలిగించలేరు. మీలోనే ఎవరికైనా దురుద్దేశం కలిగినా ప్రమాద గణాలు వాళ్ళని శిక్షిస్తాయి. మరి నాకు సెలవిప్పించండి అన్నాడు. తర్వాత ముని వీరచంద్రుడికి ఓ మంత్రం ఉపదేశించి, ఆపదలో ఉన్నప్పుడు దీన్ని పఠించావంటే వెంటనే నువ్వు అదృశ్యుడివైపోతావు. ఇది నీవు అవసరానికి ఉపయోగించుకోగలవు. అయితే ఈ మంత్రం రోజుకి ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తుంది, గుర్తుంచుకో అన్నాడు. ఆయన వీరచంద్రుడి గుర్రాన్ని తన చేతులతో నిమిరి, ఈ అశ్వాన్ని అధిరోహించి అది ఏ దారిని వెళ్తే అటు వెళ్ళు, తాండవ వనానికి చేరుస్తుంది. ఆ తర్వాత నుంచి నీ అదృష్టం అన్నాడు. వీరచంద్రుడు మునిపల్లె గ్రామ ప్రజల వద్దను ముని వద్దను సెలవు తీసుకుని ఉత్సాహంగా అశ్వాన్ని అధిరోహించాడు. వెంటనే గుర్రం తనకు దారి తెలిసినట్లు శరవేగంతో పరిగెత్తసాగింది. అలా ఒక రోజంతా ప్రయాణం చేసి వీరచంద్రుడు ఓ గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామం పేరు సిరిపల్లె అని తెలియగానే అతడికి కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. తనకు గ్రామం పేరు చెప్పిన మనిషిని అతడు, తాండవ వనం ఇక్కడికి సమీపంలోనే ఉంది కదా అని కూడా అడిగాడు. ఆ మనిషి ఆశ్చర్యంగా, తాండవ వనంలో మీకేం పని బాబు అని అడిగాడు. నేను ఆ వనంలోకి వెళ్ళాలి అన్నాడు వీరచంద్రుడు. ఆ మనిషి వెంటనే కెవ్వుమని కేకేసి, అయ్యో తమకు జీవితం పైన ఆశే లేదా అన్నాడు. ఆ మనిషి వీరచంద్రుడికి తాండవ వనం గురించి చెప్పాడు. అది ఒక మహాభయానక అరణ్యం. అందులో అడుగుపెట్టి ప్రాణాలతో బయటపడ్డ వారెవ్వరూ లేరు. సుమారు సంవత్సరం నుంచి అందులో ఒక బ్రహ్మ రాక్షసి తిరుగుతోంది. అది తాటి చెట్టు ప్రాణాల్లో ఉంటుంది. దాని కళ్ళు చింతనిప్పుల్లా ఉంటాయి. సిరిపల్లె గ్రామ పౌరులు దాన్ని చాలా పర్యాయాలు చూశారు. అరణ్యంలో తిరుగుతూ ఉంటే నడుము పైభాగం నుంచి అది సిరిపల్లె గ్రామ పౌరులకు కనపడుతూనే ఉంటుంది. అదృష్టం ఏమిటంటే ఈ సంవత్సరంలో ఒక్కసారి కూడా అది అడవి దాటి రాలేదు. అయినా అది ఏదో ఒక రోజున తమపై విరుచుకు పడుతుందని గ్రామ పౌరులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఉన్నారు. అసలు ఈ మధ్యవారు ఆ ప్రాంతాలకు వెళ్లడమే పూర్తిగా మానేశారు. అయినా అప్పుడప్పుడు వారికి దాని పెడబొబ్బలు వినిపిస్తూనే ఉంటాయి. వీరచంద్రుడు ఈ కథ విని కంగారు పడలేదు. స్వరూపరాణి తనకిచ్చిన సమస్య ఎంత కష్టమైనదో అతడు తెలుసుకోగలడు. ఏది ఏమైనా తను వెనక్కు మళ్లేదే లేదు. ఆ అరణ్యంలో అడుగు పెట్టాల్సిందే. అతను అక్కడ మకాం పెట్టి తాండవ వనం గురించి మరిన్ని వివరాలు సేకరించడానికి ప్రయత్నించాడు. అందరూ అతన్ని భయపెట్టిన వారే. అతను బస చేసిన పూటకూళ్ళవా నీకులా ఇక్కడకు చాలామంది రాజకుమారులు వచ్చి అరణ్యంలోకి వెళ్లారు. తిరిగి వెళ్ళేటప్పుడు నాకు మంచి బహుమానం ఇస్తామని ఆశ పెట్టారు. అయితే ఇంతవరకు ఒక్కరూ తిరిగి రాలేదు, నాకు బహుమానము దొరకలేదు అంది. ఇంతవరకు ఆ వనంలోకి ఎంతమంది రాజకుమారులు వెళ్లారో చెప్పగలవా అడిగాడు వీరచంద్రుడు. చెప్పలేకేం, ఎవరో స్వరూపరాణి స్వయంవరమట, అందు గురించి ఆ అరణ్యంలోకి వెళ్ళాలిట. ఇలా చెప్పి ఒక్కో రాజకుమారుడి వనప్రవేశం కావించినప్పుడల్లా నేను గోడ మీద మసిబొగ్గుతో ఓ గీత పెట్టుకుంటున్నాను. ఇప్పటికి చాలా గీతలయ్యాయి, లెక్క పెట్టి చెప్తాను అంటూ అవ్వ గోడ మీద గీతలు లెక్కపెట్టి
100కు సరిగ్గా ఒకటి తక్కువ ఉన్నాయి. నువ్వు కలిసావంటే 100 పూర్తవుతుంది అంది. వీరచంద్రుడు ఉలిక్కిపడి, అయితే బయలుదేరిన వాళ్ళంతా అప్పుడే అడవులకు ప్రవేశించడం అయిందన్నమాట అనుకున్నాడు. స్వయంవరం కంటే ప్రాణాలు ముఖ్యం అనుకునే వాళ్ళు ఎవ్వరూ ఆ వనంలోకి అడుగు పెట్టకూడదు నాయనా. ఇదే నీకు నేను చెప్పగలిగింది అంది అవ్వ. ఈ మాట నేను ఎలాగూ వినను. ఇంకేమైనా చెప్పు. అడవులోకి వెళ్ళిన రాజకుమారులు ఎవరూ తిరిగి రాలేదంటున్నావు కదా, కారణం ఏమిటో చెప్పగలవా అడిగాడు వీరచంద్రుడు. రాజకుమారుడు ఎవరైనా అడవిలోకి ప్రవేశించిన కాసేపటికే బ్రహ్మరాక్షసి పెడబొబ్బ ఒకటి మా గ్రామస్తులందరికీ వినపడుతుంది. దాంతో ఆ రాజకుమారుడి పని అయిపోయిందని నేను అనుకుంటున్నాను అంది అవ్వ. వీరచంద్రుడు ఆలోచనలో పడటం చూసి ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగింది అవ్వ మళ్ళీ. ఆ వనంలోకి వెళ్ళి ఏ ప్రమాదము లేకుండా ఎలా బయటపడదామా అని ఆలోచిస్తున్నాను. నిన్ను అడిగితే నువ్వు ఏ ఉపాయమో చెప్పలేదు అన్నాడు వీరచంద్రుడు. నేను నీకే ఉపాయమో చెప్పలేను, కానీ నువ్వు నాకు ఉపకారం చేయాలి. ఇక్కడికి తాండవ వనం ఎంతో దూరం లేదు, కాలి నడకన వెళ్ళి చేరుకోవచ్చు. బయలుదేరేటప్పుడు నీ గుర్రాన్ని నా శాలలో కట్టేసి వెళ్ళు. కొంతకాలం దానిని అద్దెకించుకుని బతుకుతాను. నీకోసం 6 మాసాలు ఎదురు చూసి అప్పటికి రాకపోతే ఆ గుర్రాన్ని నమ్ముకుని సొమ్ము చేసుకుంటాను అంది అవ్వ. వీరచంద్రుడు అవ్వ గుర్రపు వెళ్ళాడు. అది చాలా పెద్దదిగా ఉంది. వీరచంద్రుడు గుర్రంతో కలిసి ఆ శాలలో 100 గుర్రాలు పూర్తయ్యాయి. నాకు అసలు గుర్రపు శాల లేదు, ఆ స్వరూపరాణి స్వయంవరం పుణ్యమా అని ఇది కట్టించాను. నా దగ్గరకు 99వ రాజకుమారుడు వచ్చి ఇప్పటికి 2.5 మాసాలైంది. ఈ గుర్రాలన్నీ నా సొంతమైనట్లే భావిస్తున్నాను. ఇవన్నీ రాజకుమారుల ఉత్తమాశ్వాలు అంది అవ్వ. వీరచంద్రుడి శరీరం జలతరించింది. ప్రతి ఒక్కరూ ఈ సిరిపల్లె గ్రామం చేరుకుని గుర్రాలను ఈ అవ్వకు సమర్పించుకుని తాండవ వనంలోకి వెళ్ళి మాయమైపోతున్నారు. తాండవ వనంలో ఒక బ్రహ్మ రాక్షసి తిరుగుతుంది. అది సిరిపల్లె గ్రామస్తులకు చాలా పర్యాయాలు కనపడింది. తెలిసి తెలిసి తను ఈ అరణ్యంలోకి ప్రవేశించి ప్రాణాలు పోగొట్టుకోవాలా? బాబు, నా మాట విని నాతో ఉండిపో. నిన్ను చూస్తే చూడ ముచ్చటగా ఉన్నావు. ఓ ఆడదాని కోసం విలువైన నీ ప్రాణాలు పోగొట్టుకోకు. నీలాంటి కొడుకుంటే నా చివరి రోజులు సుఖంగా గడిచిపోతాయి. ఎందుకొచ్చిన తాండవనం, ఎందుకొచ్చిన స్వయంవరం అంది అవ్వ. వీరచంద్రుడు ఆలోచిస్తున్నాడు. పెడబొబ్బలు పెడుతున్న బ్రహ్మరాక్షసి అడవిలో తిరుగుతోంది. 99 మంది రాజకుమారులు అడవిలోకి వెళ్ళి ఇంతవరకు తిరిగి రాలేదు. ఆఖరివాడు వెళ్ళి అప్పుడే 2.5 మాసాలవుతోంది. అంతమంది సాధించలేనిది తను సాధించగలడా? ఆలోచనలో పడ్డాడు. ఏం నిర్ణయించుకున్నావు బాబు అంది అవ్వ. నిర్ణయానికి ఏముందవ్వా, నీ గోడ మీద మసి బొగ్గుతో మరో గీత పెట్టుకో అన్నాడు వీరచంద్రుడు. తాండవ వనానికి కాస్త దూరంలో ఉండగానే వీరచంద్రుడికి వనంలో తిరుగుతున్న బ్రహ్మరాక్షసి కనపడింది. ఎంతో ఎత్తున్న ఆ వనవృక్షాలు దాని నడుందాకానే వచ్చాయి. దాని ఆకారం చూస్తూనే వీరచంద్రుడు భయపడ్డాడు. అలాంటి పర్వతాకారంతో తను తలపడటం అంటే పొట్టేలు కొండను ఢీకొన్నట్లే. ఇంతవరకు విన్న మాటలు అతన్ని మరీ ఎక్కువగా భయపెట్టలేదు, కానీ వినటం వేరు, చూడటం వేరు. తాండవ వనంలో అడుగు పెట్టడం అంటే అతడి హత్యతో సమానం. అప్పుడే వీరచంద్రుడికి ముని తనకిచ్చిన మంత్రం గుర్తుకొచ్చింది. అతడికి అంతులేని ఉత్సాహం కలిగింది. ఇలాంటి మంత్రోపదేశం ఆ 99 మంది రాజకుమారులకు లభించి ఉండదు. మంత్ర సాయంతో తను అన్ని పనులు చక్కబెట్టుకుని రాగలడు. వీరచంద్రుడు మంత్రం పఠించి అదృశ్య రూపుడై వనంలోకి వెళ్ళిపోయాడు. అడవులకు కొంత దూరం వెళ్ళగానే అది చాలా దట్టంగా మారుతున్నట్లు గ్రహించాడు. ముందుకు వెళ్లాలంటే కత్తితో మార్గం ఛేదించుకొని వెళ్లవలసి వస్తోంది. దారి పొడవునా భయంకరమైన వన్యమృగాలు. తాను అదృశ్య రూపుడై ఉండిపోవటం వల్ల తప్పితే ఈ అరణ్యంలో ఇన్ని క్రూర మృగాల బారి నుంచి తప్పించుకోవటం కష్టం. కాస్త దూరం వెళ్లేసరికి వీరచంద్రుడు అలసిపోయి ఓ చెట్టు కింద చతికిలబడ్డాడు. అతడు చతికిలబడిన చెట్టుపై ఓ కొండ చిలువ వేళ్లాడుతోంది. వీరచంద్రుడు దాన్ని చూడలేదు. అతడక్కడ విశ్రమించగానే కొండ చిలువ ఒక్క ఉదుటి నేల మీదకు దూకింది. వీరచంద్రుడు ఉలిక్కి పడ్డాడు. అయితే కొండ చిలువ అతన్ని చూడలేదు. చెరచెరా పాకుతూ దూరంగా ఉన్న ఓ జింక పిల్ల వైపు వెళ్ళింది. వీరచంద్రుడి గుండెలు జలతరించాయి. తన కళ్ల ముందే కొండ చిలువ ఓ జింక పిల్లను బలిగొనటం చూడలేక అతడు చిన్న హెచ్చరిక చేశాడు. ఆ ధ్వనికి జింక పిల్ల పారిపోయింది. కొండ చిలువ కదలకుండా ఆగిపోయింది. అప్పుడే వీరచంద్రుడు ఒక అద్భుతం చూశాడు. కదలకుండా ఉన్న కొండ చిలువ తోకన ఏదో చిన్న వస్తువు మెరుస్తుంది.
అది ఏమిటా అని అతను నెమ్మదిగా దాన్ని సమీపించి చూశాడు. అది ఒక ఉంగరం. ఆ ఉంగరం వీరచంద్రుడు ధరించిన దానికి వలెనే ఉంది. నమ్మలేక వీరచంద్రుడు ఆ ఉంగరాన్ని మరింత పరిశీలనగా చూశాడు. ఆ ఉంగరం పైన 9 అనే అంకి ఉంది. కాసేపు వీరచంద్రుడు బుద్ధి పనిచేయలేదు. ఇది తప్పకుండా స్వరూపరాణి ఇచ్చిన ఉంగరమే. ఈ ఉంగరం కొండ చిలువకి ఎలా వచ్చింది? పోనీ అది రాజకుమారుణ్ణి మింగి ఉంటుంది అనుకుందామంటే ఎవరో పెట్టినట్లుగా ఉంగరం కొండ చిలువ తోకకుంది. వీరచంద్రుడి శరీరం జలతరించింది. ఎంత ఆలోచించినా అతడికి కారణం అంతుపట్టలేదు. అతని ఆలోచనలు ఇంకా అలా ఉండగానే కొండ చిలువలో మళ్ళీ చలనం ప్రారంభమైంది. అది చరచరా పాక్కుంటూ ఎటో వెళ్ళిపోయింది. వీరచంద్రుడికి ఇప్పుడు అలసటగా ఉంది. అరణ్యంలో అతడికి తెలిసిన ఎన్నో ఫలవృక్షాలున్నాయి. అతను దగ్గరలో ఉన్న జామ చెట్టు ఎక్కి ఓ జామకాయ కొయ్యబోయాడు. వెంటనే అతడికి ఓ స్వరం వినిపించింది. ఎవరు నువ్వు, ఎవరు నువ్వు అంటూ. వీరచంద్రుడు ఆగిపోయాడు. ఇదెక్కడి మాయ? ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? చెట్టు మాట్లాడుతుందా? ఒక్క క్షణం ఆగి అతను మళ్ళీ కాయ కోయటానికి ప్రయత్నించాడు. మళ్ళీ అదే ప్రశ్న. ఎవరు నువ్వు, ఎవరు నువ్వు అంటూ. వీరచంద్రుడు కాయ కోయలేదు. తన అదృశ్య రూపాన్ని కూడా గుర్తించి ప్రశ్నించగలిగిన ఆ శక్తి ఏమిటి? ఆ శక్తిని ఇక్కడ ఎవరు నియోగించారు? ఈ అరణ్యం మాయలకు నిలయమా? అదే నిజమైతే ఈ మాయలను ఎవరు సృష్టించారు? అందువలన ఏ ప్రయోజనం ఆశిస్తున్నారు? ఏదైతే అదయిందని వీరచంద్రుడు జామకాయ కోయబోయాడు. వెంటనే చెట్టు విపరీతంగా ఊగిపోయి వీరచంద్రుడు కింద పడ్డాడు. అనుకోకుండా జరిగిన ఈ పనికి అతడికి నడ్డి విరిగినట్లయింది. ఎలాగో ఒళ్ళు దులుపుకుని లేచి కూర్చున్నాడు. కాసేపటికి వీరచంద్రుడి బుద్ధి మళ్ళీ చురుగ్గా పనిచేయసాగింది. తనను ప్రశ్న అడిగింది బహుశా ఈ జామ చెట్టు అయి ఉండాలి. దానికి తను జవాబు చెప్పకపోవటంతో చెట్టు తనను కిందకు విసిరేసింది. ప్రశ్నకు జవాబు చెప్పి ఉంటే ఏం జరిగేది? వీరచంద్రుడు మళ్ళీ జామ చెట్టు ఎక్కి కాయ కొయ్యబోయాడు. వెంటనే ప్రశ్న వినపడింది. ఎవరు నువ్వు, ఎవరు నువ్వు అంటూ. నా పేరు వీరచంద్రుడు. నన్ను ఈ ప్రశ్నలు అడుగుతున్న నువ్వెవరో నేను తెలుసుకోవచ్చా అన్నాడు వీరచంద్రుడు ధైర్యం కూడగట్టుకుని. నేను వనదేవతను అని మళ్ళీ సమాధానం వచ్చింది. ఓ వనదేవత, నేను ఆకలితో ఉన్నాను, అందుకే ఈ ఫలాలు కోసుకుని తినాలనుకున్నాను. ఇందులో తప్పే ఉంది అన్నాడు వీరచంద్రుడు. ఆకారం ఉన్న ప్రాణులకే తప్ప అదృశ్య రూపులకు ఈ తాండవ దేవత ఆహారం ఇవ్వదు అంది ఆ ధ్వని. వీరచంద్రుడి జవాబు విని నిశ్చేష్టుడయ్యాడు. కానీ వీరచంద్రుడికి తన అదృశ్య రూపం విడిచిపెట్టాలని లేదు. తన మంత్రం రోజుకొక్కసారి మాత్రమే పనిచేస్తుందని ముని చెప్పాడు. ఇప్పుడు తన రూపం వదిలిపెడితే బ్రహ్మరాక్షసి పాల్పడక తప్పదు. ఎలాగో తను ఆకలిని ఓర్చుకుని తెల్లవారుజాము వరకు గడిపితే అప్పుడు తన అదృశ్య రూపాన్ని వదిలిపెట్టి కడుపారా ఫలాలు భుజించి మూట కట్టుకుని తిరిగి కొద్ది క్షణాల్లో కొత్త దినం ప్రారంభమవుతుంది కాబట్టి మళ్ళీ అదృశ్య రూపం ధరించవచ్చు అనుకున్నాడు. వీరచంద్రుడు మౌనంగా చెట్టు దిగి నడక ప్రారంభించాడు. అలా కొంత దూరం వెళ్ళి అతను ఆగిపోయాడు. అతడికి కాస్త దూరంలో పర్వతాకారంలో ఉన్న బ్రహ్మరాక్షసి కూర్చుని ఉంది. కూర్చున్నప్పుడే అది అరణ్యం అంత ఎత్తున ఉంది. వీరచంద్రుడు దాన్ని పరీక్షగా చూశాడు. బాగా తలెత్తి చూస్తే తప్ప దాని తల కనపడటం లేదు. చెట్ల మధ్యన దాని తల సరిగ్గా కనపడటం లేదు. అది చేతులు కట్టుకుని కూర్చుని ఉంది. అది పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంది కాబట్టి ఏదో నిష్టలో ఉన్నదని కూడా అనుకోవచ్చు. వీరచంద్రుడు ముందడుగు వేయలేదు. అది కూర్చుని చాలా ప్రాంతం ఆక్రమించింది. దాని చుట్టూ తిరిగి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. అతడికి తిన్నగా వెళ్ళాలని మాత్రమే ఉంది. అందుకే అతడు దానికి కాస్త దూరంలో చతికిలపడి అది అక్కడి నుంచి ఎప్పుడు లేస్తుందా అని ఎదురు చూడసాగాడు. ఈలోగా అక్కడికి ఓ పెద్ద పులి వచ్చి అతడికి కాస్త దూరంలోనే విశ్రమించింది. అప్పుడే వేటాడి ఏ జంతువునైనా తినొచ్చిందేమో అది అలసటగా మత్తుగా కన్ను మూసుకుంది. నిలువెత్తు పెద్ద పులి అది. ఎంతో అందంగా ఉన్న ఆ పెద్ద పులి వీరచంద్రుని ఆకర్షించింది. పులిని దాని నివాస స్థానమైన అడవిలో బ్రతికొండగా దగ్గర నుంచి చూసే అవకాశం ఎప్పుడో కానీ రాదు. వీరచంద్రుడు లేచి వెళ్ళి పరీక్షగా చూడసాగాడు. అప్పుడే అతడికి పులి పంజాన ఏదో మెరుస్తూ ఉండటం గమనించి ఉలిక్కిపడ్డాడు. అది ఉంగరం. స్వరూపరాణి వీరచంద్రుడికి ఇచ్చినటువంటిదే ఆ ఉంగరం. పరీక్షించి చూడగా ఆ ఉంగరం మీద ఓ సంఖ్య ఉంది, 37 అని. వీరచంద్రుడికి అంతా అయోమయంగా అనిపించింది. ఈ ఉంగరం పెద్ద పులికి ఎలా వచ్చింది? ఈ ఉంగరం ధరించిన రాజకుమారుడు పులివాత పడ్డాడా? అయితే మాత్రం ఉంగరం పులి పంజా మీదకి ఎలా వచ్చింది? ఇందులో ఏదో తమాషా ఉంది. ఏమైనప్పటికీ వీరచంద్రుడు పులి జోలికి వెళ్ళదలుచుకోలేదు. అతడు అనువైన ప్రదేశంలో విశ్రమించాడు.
అలసిపోయి ఉన్నాడేమో, త్వరగానే నిద్ర పట్టేసింది. తిరిగి మెలకు వచ్చే సమయానికి అరణ్యం అంతా చీకటిగా ఉంది. అది అర్ధరాత్రి సమయమే ఉంటుందని ఊహించాడు. అతడు వెంటనే అదృశ్య రూపాన్ని వదిలిపెట్టి సమీప ఫలవృక్షాల నుండి తనకు కావలసిన పళ్ళు కోసుకుని తిన్నాడు. అంతేకాక కొన్ని పళ్ళు తన అంగీలో భద్రపరుచుకున్నాడు కూడా. ఆ రోజుకి అతడికి అదృశ్యమయ్యే అవకాశం లేదు. అయితే రోజు గడవటానికి కూడా ఎంతో వ్యవధి లేదు. ఆ కొలది క్షణాలు గడిచిపోతే తను తిరిగి అదృశ్య రూపాన్ని ధరించి ఎక్కడైనా పడుకుందామని అతడు అనుకున్నాడు. అంతవరకు ఆకాశంలోని నక్షత్రాలు లెక్క పెడుతూ కాలం గడపాలనుకున్నాడు. ఈలోగా అతన్ని ఎక్కడి నుంచో ఓ పెద్ద చెయ్యి వచ్చి బిగిసి పట్టుకుంది. వీరచంద్రుడికి ఏం జరిగిందో అర్థమయ్యేలోగా అతను బ్రహ్మరాక్షసి అరచేతిలో దాని ముఖానికి ముందుగా ఉన్నాడు. చాలాసేపటి నుంచి నరవాసన తగులుతున్నది. ఇప్పటికి దొరికావు. ఈరోజు నిన్ను తృప్తిగా ఆరగిస్తాను అంది బ్రహ్మరాక్షసి. వీరచంద్రుడు భయాశ్చర్యాలతో దాని వంకే చూస్తున్నాడు. ఎందరో రాజకుమారులు బ్రహ్మరాక్షసులను కత్తితో చంపిన కథలు విన్నాడు. కానీ అది ఎలా సాధ్యమో ఈ బ్రహ్మరాక్షసును చూస్తే తెలియటం లేదు. తను కత్తితో పొడిస్తే ఈ బ్రహ్మరాక్షసికి కనీసం ముళ్ళు గుచ్చుకున్నట్లయినా ఉంటుందో ఉండదో. నరుడా, నీకు మాటలు రావా అంది బ్రహ్మరాక్షసి. వీరచంద్రుడు వాస్తవంలోకి వచ్చాడు. బ్రహ్మరాక్షసి తనతో మాట్లాడాలనుకుంటోంది. అది తినాలని అనుకున్నప్పటికీ వెంటనే ఆ పని చేయలేదు. ఒక విధంగా తను అదృష్టవంతుడే. తను దానితో సంభాషణకు దిగి ఏదో ఉపాయం చూడాలి. మాటలు వచ్చు, కానీ నిన్ను చూస్తే భయం వేసింది అన్నాడు. నువ్వెవరు, ఈ వనంలోకి ఎందుకు వచ్చావు అంది బ్రహ్మరాక్షసి. వీరచంద్రుడు స్వరూపరాణి స్వయంవరంలో అడిగిన ప్రశ్నకు జవాబు వెతుకుతూ ఇక్కడికి వచ్చానని చెప్పాడు. అయితే నువ్వు ఇప్పుడు విధ్వంసక పర్వతం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? అవును. నీకులా చాలామంది వచ్చారు. వచ్చిన వారందరినీ నేను లెక్క పెడుతూనే ఉన్నాను అంది బ్రహ్మరాక్షసి. అయితే ఇంతవరకు ఎంతమంది వచ్చారు? నీతో కలిపి 100 మంది అంది బ్రహ్మరాక్షసి. వీరచంద్రుడి గుండె జల్లుమంది. అయితే అందరినీ నువ్వు తినేశావా అన్నాడు. బ్రహ్మరాక్షసి తల అడ్డంగా ఊపి, విధ్వంసక పర్వతం దగ్గరికి వెళ్ళే వాళ్ళెవ్వరినీ నేను భుజించను అంది. ఆ మాటలు వింటూనే వీరచంద్రుడికి ప్రాణం లేచొచ్చినట్లయింది. ఎందుకని అన్నాడు. విధ్వంసక పర్వతంలో నిత్యం పొగలొచ్చే గుహలో పంజరంలో బంధించబడిన రామచిలుక ఒకటి ఉంది. అది నాకు కావాలి. అది తెచ్చిపెట్టగలరన్న ఆశతో ఇప్పటికి 99 మందిని వదిలిపెట్టాను. అయినా ఒక్కడూ తిరిగి రాలేదు అంది. వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయారని నా ఉద్దేశం అంటూ వీరచంద్రుడు తను చూసిన కొండ చిలువ, పులి గురించి చెప్పాడు. బ్రహ్మరాక్షసి కర్ణ కఠోరంగా నవ్వి, వాళ్ళు చనిపోలేదు, అంతవరకు నాకు తెలుసు అంది. మరి కొండ చిలువకు, పెద్ద పులికి ఆ ఉంగరాలు ఎలా వచ్చాయి అన్నాడు వీరచంద్రుడు. ఎలా వస్తాయి? ఉంగరాలు ధరించిన మనుషులే ఆ జంతువులుగా మారిపోతే తప్ప అంది బ్రహ్మరాక్షసి మామూలుగా. వీరచంద్రుడు ఉలిక్కి పడ్డాడు. తాండవ వనంలో కడుగుపెట్టిన రాజకుమారులందరూ జంతు రూపాల్లోకి మారిపోయారా? అలా ఎలా జరిగింది? మనుషులు జంతువుల్లో ఎలా మారిపోతారు? ఏ బ్రహ్మరాక్షసులు మారిస్తే తప్ప అన్నాడు. అలా మార్చటం నాకు చేత కాదు. అందువల్ల నాకు ప్రయోజనమూ లేదు. విధ్వంసక పర్వత గుహలోని రామచిలుక నాకు కావాలి. అది నాకు తెచ్చిస్తావన్న నమ్మకంతో నిన్ను వదిలిపెడుతున్నాను. ఇంతమంది సాధించలేని దాన్ని నువ్వు సాధించగలవనుకోవటం కేవలం నా ఓపికనే తెలియచేస్తుంది అంటూ బ్రహ్మరాక్షసి అతడిని నేల మీద వదిలిపెట్టింది. నేల మీద అడుగుపెట్టిన వీరచంద్రుడు తనకు పునర్జన్మ లభించినట్లుగా ఊపిరి పీల్చుకున్నాడు. అయితే బ్రహ్మరాక్షసి మరొక పర్యాయం అతన్ని హెచ్చరించింది. ముందు ముందు నీకు చాలా ప్రమాదాలుంటాయి. అతి జాగ్రత్త వహించాలి. నువ్వు నీ పని అయ్యాక రామచిలుకనివ్వటం మర్చిపోకూడదు. ఈ మాట మరీ మరీ గుర్తుంచుకో. అన్నింటికి తల ఊపి అక్కడి నుంచి అరణ్య మధ్యంలోకి బయలుదేరాడు వీరచంద్రుడు. అతను ఒక రోజంతా అరణ్యంలో ప్రయాణం చేశాడు. అవసరమైతే తప్ప అదృశ్య రూపం ధరించరాదనుకున్నాడు అతను. అందులోనూ ఇప్పుడు అతడికి బ్రహ్మరాక్షసి భయం లేనే లేదు. అలా ప్రయాణిస్తూ అతడు ఒక పర్వత ప్రాంతానికి చేరాడు. అది నిటారుగా ఎంతో ఎత్తుగా ఉంది. బహుశా అదే విధ్వంసక పర్వతం అయి ఉండొచ్చునని వీరచంద్రుడు భావించాడు. ఆ పర్వతం ఎక్కటం అన్నది శ్రమతో కూడిన పని. తీరా కష్టపడి ఎక్కితే అది విధ్వంసక పర్వతం అవునో కాదో ఎలా తెలుస్తుంది? వీరచంద్రుడి ఆలోచన ఇంకా తేలకుండానే, నాయనా వీరచంద్ర, త్వరగారా అన్న కేక ఒకటి అతడికి వినిపించింది. ఆ కేక వింటూనే వీరచంద్రుడు హఠాత్తుగా పరిగెట్టసాగాడు. అతడికి పరుగు పెట్టాలన్న కాంక్ష లేదు, కానీ
అతడి శరీరం ఆ క్షణంలో అతడి అదుపులో లేదు. అలా ఆగకుండా పరిగెత్తి పరిగెత్తి అతను ఒక చోట ఆగాడు. అది ఒక గుహ. ఆ గుహలో నుంచి పొగలొస్తున్నాయి. వీరచంద్రుడికి ఉత్సాహం కలిగింది. అయితే తనను పిలిచింది ఎవరు? తన పేరు ఆ మనిషికి ఎలా తెలిసింది? హఠాత్తుగా తానెందుకు పరుగు పెట్టాడు? తను కోరుకుంటున్న గుహకే ఎలా చేరుకోగలిగాడు? ఇదంతా తన మంచికే జరిగిందా, చెడుకు జరిగిందా? ఇప్పుడు తను ఏం చెయ్యాలి? గుహలోకి వెళ్ళాలా, బయట ఉండాలా? గుహలో ఏముంది? అదే స్వరూపరాణి అడిగిన ప్రశ్న. ఆ గుహలో ఉన్న రామచిలుక బ్రహ్మ రాక్షసికి కావాలి. ఆ చిలుకలో ఏముంది? అసలు ఆ గుహలోకి ఆ చిలుక ఎలా వచ్చింది? అసలు ఈ గుహలో ఇంకా ఏమున్నాయి? ఇంత దూరం వచ్చాక తను ఎలాగూ ఆ గుహలోకి ప్రవేశించక తప్పదు. ఏ మహాశక్తి తనను గుహ వరకు రప్పించిందో అది ఇంకా తనను గమనిస్తూనే ఉండుంటుంది. కాసేపు ఆలోచించి వీరచంద్రుడు మళ్ళీ అదృశ్య రూపం ధరించాడు. అప్పుడు నిర్భయంగా గుహలోకి ప్రవేశించాడు. గుహలో ఆరంభంలోనే ఒక పెద్ద దేవి విగ్రహం ఉంది. అది నిజమైన విగ్రహం. దేవి కనులు చండ్ర నిప్పుల్లా ఉన్నాయి. 4 చేతులున్నాయి. ఒక చేతిలో మొండెం తెగిన శిరస్సుంది. ఒక చేతిలో శూలం ఉంది. ఒక చేతిలో గండ్రగొడ్డలి, మరొక చేతిలో ముళ్ళ గద ఉన్నాయి. దేవి నాలుక బారచాపి అత్యంత భయంకరంగా ఉంది. దేవి ముందు హోమం వెలుగుతోంది. హోమానికి పక్కన ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మ చేతి నుండి ఆగి ఆగి హోమగుండంలో సాంబ్రాణి పొడి పడుతున్నది. ఆ కారణంగానే గుహ లోపల నుండి ఆగకుండా పొగొస్తున్నది. వీరచంద్రుడికి ఇప్పుడు గుహ నుండి వచ్చే పొగ రహస్యం తెలిసిపోయింది. అయితే ఈ ఏర్పాట్లు చేసిందెవరు? అందుకు ప్రయోజనం ఏమిటి? వీరచంద్రుడు గుహలో కలియ తిరిగి చూశాడు. కాసేపటికి అతడు దేవి విగ్రహం వెనుక నుండి లోపలికేదో దారి గమనించాడు. నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. ఆశ్చర్యం! ఊహ కందనంతటి రమణీయమైన మందిరం ఉన్నదక్కడ. వీరచంద్రుడు ఆ మందిరంలోకి ప్రవేశించాడు. మందిరం నిశ్శబ్దంగా ఉంది. వీరచంద్రుడు అదృశ్య రూపంలో నిశ్శబ్దాన్ని ఛేదించకుండానే ఆ మందిరమంతా తిరుగుతూ ఓ గదిలోకి వెళ్ళి ఆశ్చర్యపోయాడు. గదిలో మెత్తటి శయ్యపైన ఒక సుకుమారి నిద్రపోతున్నది. ఆమె అందం మానవ కాంతలకు దుర్లభం అనిపిస్తుంది. వీరచంద్రుడు ఆమెను సమీపించి ఆశ్చర్యంతో అలాగే చూస్తూ నిలబడిపోయాడు. కాసేపటికి వీరచంద్రుడికి ఆ యువతిని లేపి ఆమెతో సంభాషించాలనిపించింది. ఆమెను తట్టి లేపాడు. ఉలిక్కి పడి లేచి చుట్టూ చూసింది ఆ యువతి. ఎవరూ కనపడలేదు ఆమెకు. మళ్ళీ నిద్రపోవాలని ఆమె ప్రయత్నిస్తూ ఉండగా, నిద్రించక సుందరి, నీతో కబుర్లాడవాలని నాకు కోరికగా ఉంది అన్నాడు. ఆ యువతి కళ్ళు పెద్దవి చేసి చుట్టూ చూసి కోపంతో, ఓరి మాంత్రిక అధమా, ఈరోజు అదృశ్య రూపంలో వచ్చావా? నువ్వెన్ని ఎత్తులు వేసినా జిత్తులు చూపినా నీతో పెళ్లికి నేను ఒప్పుకోను అంది. అది ఒక మాంత్రికుడి మందిరమని, మాంత్రికుడు ఆ యువతిని నిర్బంధించాడని వీరచంద్రుడు అర్థం చేసుకున్నాడు. సుందరి, నేను మాంత్రికుడిని కాదు, నా పేరు వీరచంద్రుడు అంటూ వివరంగా తన కథను చెప్పాడు. నీ కథను నేను ఎలా నమ్మేది అందా యువతి. నేను నిన్ను తాకనైనా తాకను. నాకు కావలసిందల్లా ఈ మందిరం గురించి వివరాలు. రోజుకొక్క పర్యాయం మాత్రమే నేను అదృశ్య రూపంలోకి మారగలను. అందువల్ల నీకు నేను ఇప్పుడు నా రూపం చూపించలేను. నువ్వు నాకు సహకరిస్తే నిన్ను మాంత్రికుడి బారి నుండి రక్షించగలను అన్నాడు వీరచంద్రుడు. ఆ యువతి తన కథను చెప్పింది. తాండవ వనంలో సునంద మహాముని తపస్సు చేసుకుంటూ ఉంటే దేవేంద్రుడు భయపడి అప్సరసలను పంపాడు. ఒక అప్సరసకు సునందుడికి పుట్టినదే ఈ యువతి. తపోభంగం అయ్యాక బిడ్డను ముని వద్ద వదిలి వెళ్ళిపోయింది అప్సరస. సునందుడు ఆ పాపకు సుహాసిని అని పేరు పెట్టి పెంచుతున్నాడు. ఇలా ఉండగా జటాజూటుడనే మాంత్రికుడు ఒకడు తాండవ వనంలోకి అడుగుపెట్టి సుహాసిని చూసి మోహించాడు. అయితే సునందుడు తన కుమార్తెను జటాజూటుడికి ఇవ్వటానికి అంగీకరించలేదు. అప్పుడు వాడు అదృశ్యుడై సుహాసిని లోపరుచుకునేందుకు ప్రయత్నించాడు. అప్పుడు సుహాసిని పెట్టిన కేకలు విని సునందుడు విషయం గ్రహించి ఇష్టం లేని కన్యను బలవంతం చేస్తే జటాజూటుడు బుర్ర పగిలి చస్తాడని శాపం పెట్టాడు. అంతేకాదు, అదృశ్య రూపుడై సంచరించే వారికి ఫలాలు, కందమూలాలు, పానీయాలు లభించనీయవద్దని ఆయన తాండవ వనదేవతను శాసించాడు. అప్సరస కావించిన తపోభంగం వలన, జటాజూటుడు కలిగించిన ఇబ్బందుల వలన సునందుడి తపోబలం బాగా తగ్గిపోయింది. సుహాసిని పట్ల ఆయన పెంచుకుంటున్న మమకారం ఏకాగ్రతకు భంగం కలిగిస్తున్నది. సాటిలేని మేటి సాహసికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయాలని ఆయనకుంది. సుహాసిని జాతకం పరిశీలించగా ఆమెకి ఇంకా అప్పుడే వివాహ యోగం లేదని గ్రహించాడాయన.
అందుకని కొంతకాలం హిమాలయాల్లో తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయాడు. అంతకాలము కూతుర్ని జాగ్రత్తగా చూడవలసిందిగా తన శిష్యులిద్దరికీ చెప్పి వెళ్ళాడు. సునందుడు తాండవ వనం వదిలి వెళ్ళిపోగానే జటాజూటుడు మళ్ళీ అందులోకి ప్రవేశించాడు. వాడు విధ్వంసక పర్వతంలో తన నివాసం ఏర్పరచుకుని తనకున్న అద్భుత శక్తులతో ఒక మాయామందిరాన్ని నిర్మించుకున్నాడు. సునందుడు శిష్యులను చంపి సుహాసిని చెరబట్టాడు. ఎటొచ్చి సునందుడు శాపం ఉండటం వలన వాడు సుహాసిని ఇంతవరకు బలవంతం చేయలేదు. జటాజూటుడు త్రిలోక యాగం అనే మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టాడు. ఆ యాగం చేయాలంటే దేవికి 100 మంది రాకుమారుల్ని కానీ మహామాంత్రికుల్ని కానీ బలివ్వాలి. మాంత్రికులను బలివ్వటం సాధ్యం కాదు కాబట్టి రాజకుమారుల్ని బలివ్వాలని సంకల్పించాడు. అందుకు వాడు తెలివిగా స్వరూపరాణి స్వయంవరాన్ని ఎన్నుకున్నాడు. జటాజూటుడు ఒక సాధువు రూపంలో త్రిరూప దేశపు రాజును కలుసుకుని రాజకుమారి స్వయంవరానికి అడగవలసిన ప్రశ్న సూచించాడు. రాజకుమారికి 100 ఉంగరాలు కూడా ఇచ్చాడు. ఆ ఉంగరాలలో వాడి మంత్రాల మహిమ ఉంది. తాండవ వనంలో అడుగుపెట్టిన రాజకుమారులు క్రూర మృగాల పాల్పడకుండా క్షేమంగా తనను చేరటానికి జటాజూటుడు ఒక బ్రహ్మరాక్షసుని నియమించాడు. అడవిలో అడుగుపెట్టిన రాజకుమారుల చేతికి ఉంగరం ఉన్నది లేనిది చూసి అది వాళ్లను తినేది లేనిది నిర్ణయించుకుంటుంది. ఉంగరం చేతికి ధరించిన రాజకుమారుడు పర్వత ప్రాంతానికి రాగానే కొండ గుహలో నుంచి పిలుపు వస్తుంది. అది ఉంగరానికి ఉన్న మంత్ర ప్రభావం. కొండ గుహలో అడుగుపెట్టి దేవీ విగ్రహాన్ని చూసినవాడు సమ్మోహితుడై మాంత్రికుడు వచ్చే వరకు అక్కడే ఉండిపోతాడు. 100 మంది రాజకుమారులు వచ్చే వరకు మాంత్రికుడి యాగం ప్రారంభం కాదు. అంతకాలం ఇంతమంది రాజకుమారుల్ని పోషించడం వాడికి ఇష్టం లేదు. అందుకని వాళ్ళందరినీ క్రూర జంతువులుగా మార్చి అరణ్యంలోకి వదిలిపెట్టాడు. ఉంగరాలు ధరించినంతకాలం ఆ జంతువులు ఒకదానికొకటి హాని కలిగించుకోవు. అసలు పేరుతో పిలవగానే ఆ జంతువుకు తిరిగి రాజకుమారుడి రూపం వచ్చేస్తుంది. వీరచంద్రుడు దేవి విగ్రహాన్ని చూసి సమ్మోహితుడు కాలేదంటే అందుకు అతడి అదృశ్య రూపమే కారణమై ఉంటుంది. ఇంతకీ ఆ త్రిలోక యాగం ప్రయోజనం ఏమిటి? అడిగాడు వీరచంద్రుడు. త్రిలోక ఆధిపత్యం అంది సుహాసిని. ఈ యాగం చేసిన వాణ్ణి ఏ దేవతలు నిర్జించలేరు, ఏ శాపాలు ఆపలేవు. ఈ యాగం పూర్తయితే వాడు నన్ను పెళ్లి చేసుకోవటానికి నా తండ్రి శాపం కూడా ఫలించదు అంది. వీడు ఇలాంటి యాగం చేస్తూ ఉంటే స్వర్గాధిపతి దేవేంద్రుడు ఏం చేస్తున్నాడు అన్నాడు వీరచంద్రుడు. పవిత్రమైన తపస్సును భంగం చేయగల దేవేంద్రుడు క్షుద్ర దేవతారాధకులను ఏమీ చేయలేదు. ఇవేగాక ఈ క్షుద్ర దేవతారాధకులు తమ శక్తులను తుచ్చ శరీర సౌఖ్యాలకే ఉపయోగించుకుంటారు తప్పితే నిజంగా త్రిలోకాధిపత్యం జోలికే వెళ్లరు. అందుకే దేవతలు వీళ్ళ సంగతి పట్టించుకోరు అంది సుహాసిని. ఈ యాగం పూర్తి చేశాడంటే జటాజూటుడికి లోకంలో ఎదురుండదన్నమాట అన్నాడు వీరచంద్రుడు తీవ్రంగా ఆలోచిస్తూ. నీ మాటలు నిజమైతే నువ్వు 100వ రాజకుమారుడివి. ఈ యాగం పూర్తి చేయవలసిన వాడివి నువ్వే అంది సుహాసిని. అదే సమయంలో దూరంగా పెద్ద అట్టహాసం వినిపించింది. వాడే జటాజుట్ట మాంత్రికుడు ఈ గదిలోకి వస్తున్నాడు అంది సుహాసిని కంగారుగా. భయం లేదు, నేను అదృశ్య రూపంలోనే ఉన్నాను కదా అన్నాడు వీరచంద్రుడు. జటాజూటుడు 6 అడుగులు ఎత్తున్నాడు. వాడి కళ్ళు కుటిలత్వాన్ని సూచిస్తున్నాయి. నిలువెల్లా ఒకటే అంగీ ధరించాడు. మెడలో రుద్రాక్షమాలుంది. చెవులకు ఏవో పూసల ఆభరణాలున్నాయి. చేతిలో మంత్రదండం ఉంది. జటాజూటుడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ గదిలోకి ప్రవేశించి మరొకసారి వికటాట్టహాసం చేశాడు. నిద్రను అభినయిస్తున్న సుహాసిని ఆ నవ్వుకు ఉలిక్కిపడి లేచి కూర్చుని, మళ్ళీ వచ్చావా దుష్టమాంత్రిక అంది. పిలువు, అలాగే పిలువు. నువ్వు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుకే పలుకుతాను, కానీ నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. వాడి కంఠం కర్ణకఠోరంగా ఉంది. అది ఈ జన్మకు జరగని పని అంది సుహాసిని. జరుగుతుంది, ఈ జన్మలోనే జరుగుతుంది. 100వ రాజకుమారుడు కూడా అరణ్య ప్రవేశం చేశాడు. గుహ వరకు వచ్చినట్టు కూడా తెలుస్తోంది, కానీ లోపలికి ప్రవేశించినట్లు లేదు. ఎక్కడ ఉన్నా వాడు నా పిలుపు అందుకొని రాక తప్పదు. రేపే నా త్రిలోక యాగానికి నాంది. ఆ యాగం పూర్తయ్యాక నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. అప్పుడు నేను నీ కళ్ళల్లోకి ఒక్కసారి సూటిగా చూశానంటే నువ్వే నా కాళ్ల మీద పడి పెళ్లి చేసుకోమని ప్రాధేయపడతావు. అయితే అప్పుడు నేను నిన్ను పట్ట మహిషిని చేసుకోను. నాకుండే వేలాది భార్యల్లో నువ్వు ఒకటివే అవుతావు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటేనే నిన్ను నా పట్ట మహిషిని చేసుకుంటాను. నీకు త్రిలోకాధిపత్యం లభిస్తుంది అన్నాడు జటాజూటుడు. ఈ మాటలు పూర్తి చేస్తూనే అతను మరొకసారి వికటాట్టహాసం చేశాడు.
నువ్వు కలలు కంటున్నావు. నీ త్రిలోక యాగం ఫలించదు, నువ్వు సర్వనాశనమవుతావు అంది సుహాసిని కోపంగా. జటాజూటుడు తన మంత్రదండాన్ని నేలపై ఉంచి, ఇది మహామహిమాన్వితమైన నా మంత్రదండం. నా సర్వశక్తులు దీనిలో ఉన్నాయి. కానీ ఇది నా చేతిలోనే పనిచేస్తుంది, మరొకటి చేతిలో ఎందుకు పనికిరాదు. దీన్నిప్పుడు నేలపై ఉంచుతున్నాను. నేను సర్వనాశనం అవుతాననటానికి సూచన ఏమిటో తెలుసా? నేను దీనిని నేలపై ఉంచినప్పుడు అది దానంతటదే గాలిలోకి లేస్తుంది. నువ్వు నేను సర్వనాశనం అవుతానన్నావు. ఆ నోటితోనే ఆ మంత్రదండాన్ని గాలిలోకి లెమ్మని చెప్పు. అప్పుడు నేను నిజంగానే సర్వనాశనం అవుతాను. ఎవరు కలగంటున్నది అప్పుడే అర్థమవుతుంది అన్నాడు. అయితే సుహాసిని ఏదో మాట్లాడేలోగా మంత్రదండం తనంతట తానే గాలిలోకి లేచింది. అది కాసేపు గాలిలో నాట్యం చేసింది కూడా. ఆ తర్వాత అది విరిగి 2 ముక్కలై నేల మీద పడింది. ఆ దృశ్యం చూస్తూనే జటాజూటుడు గుండెలు బాదుకున్నాడు. జీవితం ధారపోసి నేను సంపాదించిన సర్వశక్తులు త్రిలోక యాగానికి ముందే సమసిపోయాయి. నేనిప్పుడు సామాన్యుణ్ణైపోయాను అంటూ సుహాసిని వైపు తిరిగి, ఓసీ పాపాత్మురాలా, హఠాత్తుగా నువ్వేం మాయలు పన్నావే? నీలో ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందే? ఇక నిన్ను వదలను, నిన్ను నా దాన్ని చేసుకుని కానీ వదలను అని ఒక్క పరుగున ఆమెను సమీపించి ఆమె చేయి పట్టుకున్నాడు. అదృశ్య రూపుడై ఉన్న వీరచంద్రుడు ఆ మంత్రదండాన్ని గాలిలోకి ఎత్తి విరిచేశాడు. దాంతోనే మాంత్రికుడు నిర్వీర్యుడయ్యాడని తెలియగానే అతడికి కలిగిన ఉత్సాహం అంతా ఇంత కాదు. అతడు మాంత్రికుడిని సమీపించి వీపు మీద గట్టిగా గుద్దాడు. అబ్బా అని కేకపెట్టి మాంత్రికుడు సుహాసిని చెయ్యి వదిలిపెట్టి వెనక్కు తిరిగాడు. వీరచంద్రుడు మాంత్రికుడిని ఇష్టం వచ్చినట్లు బాదాడు. ఏం జరుగుతుందో మాంత్రికుడికి తెలియలేదు. అలా చాలాసేపు దెబ్బలు తిన్నాక జటాజూటుడికి తాను దెబ్బలు తింటున్నది ఒక అదృశ్య రూపుడి చేతిలో నన్ను అనుమానం వచ్చింది. పిరికి పంద, కంటికి కనిపించకుండా నా మీద చేయి చేసుకోవటం కాదు. మొనగాడివైతే నీ అసలు రూపంతో నా ఎదుట నిలబడు, అప్పుడు నా అసలు ప్రతాపం తెలుస్తుంది అంటూ ఓ కేక పెట్టాడు. ఆ కేకకు వీరచంద్రుల్లోని రాజసం ఆవేశపడింది. అతడు వెంటనే అదృశ్య రూపాన్ని వదిలిపెట్టి, దుర్మార్గుడా, ఈ రోజుతో నీ పాపం పండింది, నా దెబ్బ కాచుకో అంటూ కత్తిని ఝుళిపించాడు. జటాజూటుడి కళ్ళు కత్తిని పట్టుకుని ఉన్న వీరచంద్రుడి చేతి వేళ్లను శ్రద్ధగా గమనిస్తున్నాయి. ఆ చేతి వేళ్లకు మెరుస్తున్న ఉంగరాన్ని చూసి అతడు ఉత్సాహంగా, అయితే నువ్వే నా 100వ రాజకుమారుడు అన్నమాట. నా శక్తిని చాలా తక్కువ అంచనా వేశావు, ఇప్పుడు నీ గతి చూడు అంటూ జటాజూటహో అని అరిచి తన తల మీద జటల్లో ఒకటి ఊడ పెరికి నేలపైన కొట్టాడు. ఆ జట నేలపై పడగానే వీరచంద్రుడు ఒక ఖడ్గమృగంగా మారిపోయాడు. పో, అరణ్యంలోకి పోయి రేపు నిన్ను పిలవగానే బలికిరా అన్నాడు జటాజూటుడు. అప్పుడు ఆ జటాజూటుడు సుహాసిని వక్క తిరిగి, మంత్రదండం పోగానే నేనెందుకు పనికిరాని వాణ్ణి అవుతాననుకున్నావా అంటూ వెకటాట్టహాసం చేశాడు. జటాజటుడికి గురూపదేశం జరిగినప్పుడు అతడి తలపై 8 జటలుండేవి. ఆ జటలే అతడి మంత్రశక్తులు. గురువు అతడికి ఓ సలహా ఇచ్చాడు. మంత్రశక్తులన్నింటినీ మంత్రదండంలోకి మార్చుకుని ఆ దండాన్ని భద్రంగా కాపాడుకోమని. ఆ మంత్రదండం అతడు ధరించనప్పుడు దానంతట అదే గాలిలోకి లేవనంత వరకు జటాజూటుడికి ప్రమాదం ఉండదు. అలాగే జటాజూటుడు తలపై జటలన్నీ అయిపోతే కూడా అతడి సర్వశక్తులు అయిపోతాయి. సునందడితో గొడవ పడ్డప్పుడు జటాజూటుడు ఒక జట ఉపయోగించి వృధా చేసుకున్నాడు. అప్పుడు అతడికి భయం వేసి 3 జటలు ఉపయోగించి ఒక మంత్రదండాన్ని సృష్టించి దానిలోకి మంత్రశక్తుల్ని ప్రవేశింపచేసి అది తనకు తప్ప ఇతరులెవ్వరికీ ప్రయోజనకారి కాకుండా ఉండేలా చేశాడు. అప్పుడు అతడి తలపై 4 జటలు మాత్రమే మిగిలాయి. అప్పట్నుంచి అతడు సకల కార్యాలను మంత్రదండం సహాయంతోనే చేస్తున్నాడు. ఇంతకాలానికి వీరచంద్రుడి కారణంగా అతడు మరొక జటను ప్రాణరక్షణార్థం ఉపయోగించాల్సి వచ్చింది. అతడి దురదృష్టం ఏమిటంటే అతడి మంత్రాలు అదృశ్య రూపులపై పనిచేయవు. బహుశా ఇది తెలిసే మునిపల్లె ముని వీరచంద్రుడికి ఆ మంత్రం ఉపదేశించి ఉంటాడు. జటాజూటుడు తన కథను సుహాసినికి క్లుప్తంగా తెలిపి, నా మంత్రదండంలో శక్తిని పునఃప్రతిష్ఠ చేయటానికి ఇప్పుడున్న 3 జటలను ఉపయోగిస్తాను. ఆ తర్వాత నాకు జటలు ఉండకపోయినా ఎటు త్రిలోకయాగం చేయనున్నాను కాబట్టి బెంగలేదు అన్నాడు. సుహాసిని బెదురుగా వాడి వంక చూస్తూ నిలబడింది. ఆమె చూస్తూ ఉండగానే మాంత్రికుడు అక్కడి నుంచి మరొక గదిలోకి బయలుదేరి తలుపులు వేసుకున్నాడు. సుహాసిని మెదడు చురుగ్గా పనిచేయసాగింది. మాంత్రికుడు ప్రస్తుతం తన శక్తులు కోల్పోయి ఉన్నాడు. తన మంత్రదండంలో శక్తులు పునఃప్రతిష్ఠ చేయటానికి వాడికి కొంత సమయం పడుతుంది. ఈలోగా తను ఈ మందిరంలో నుంచి తప్పించుకుని బయటపడాలి.
మంత్రదండం శక్తివంతమయ్యేలోగా తను అక్కడి నుంచి బయటపడాలి. సుహాసిని మందిరంలో నుంచి గుహకు వచ్చి అక్కడ దేవి విగ్రహానికి నమస్కరించి గుహలో నుంచి బయటకొచ్చి త్వరగా పర్వతం మీద నుంచి క్రిందికి దిగసాగింది. అరణ్యంలోనే పుట్టి పెరిగినప్పటికీ సుహాసిని సుకుమారంగానే ఉండిపోయింది. అందుకు కారణం సునంద మహర్షి పరిరక్షణ. ఆమె ఇప్పుడు కటిక రాళ్లపైన నడుస్తూ ఉంటే పాదాలు బొబ్బలెక్కుతున్నాయి, అరికాళ్ళు మండుతున్నాయి. అయినా లెక్క చేయకుండా ఆమె నడుస్తోంది. ఆమె దృష్టిలో ఇంకేమీ లేదు. ఏదో ఒక విధంగా ఈ తాండవవనం నుంచి బయటపడాలి. సుహాసిని కొంత దూరం వెళ్ళగానే పొదల వెనక ఏదో కదిలినట్లు అనిపించింది. అదేమిటో ఆమె పరిశీలించేలోగానే పొదల చాటు నుంచి ఓ పెద్ద పులి ఒక్క ఉదుటిన ఆమె పైకి దూకింది. సుహాసిని కెవ్వుమని కేకపెట్టి శక్తి కొద్దీ పరుగు తీసింది. ఈలోగా ఎక్కడి నుంచో ఓ ఖడ్గం మృగం వచ్చి పెద్ద పులి మీదకు దూకింది. రెండు ఒకదాని వైపు ఒకటి క్రూరంగా చూసుకున్నాయి. అలా కొద్ది క్షణాలయ్యాక పెద్ద పులి వెనక్కు తిరిగింది. ఖడ్గమృగము వెనక్కు తిరిగింది. ఖడ్గమృగాన్ని చూస్తూనే సుహాసిని వీరచంద్ర అని పెద్ద కేక పెట్టింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆమె కేక వింటూనే ఆ ఖడ్గమృగం వీరచంద్రుడిగా మారిపోయి ఎదుట నిలబడ్డాడు. సుహాసినికి అది కలవ నిజమో తెలియలేదు. మాంత్రికుడిపై కత్తి దూసినప్పుడు ఒకే ఒక్క క్షణం వీరచంద్రుడిని చూసింది సుహాసిని. ఆ ఒక్క క్షణంలోనే అతడి అందం, ఠీవి అన్నీ ఆమెను ఆకర్షించాయి. ఆ రూపం ఆమె హృదయంలో ముద్ర వేసుకుంది. అదే రూపం ఇప్పుడు ఎదురుగా నిలబడేసరికి ఆమెకు నోట మాట రాలేదు. వీరచంద్రుడు ఆమెను సమీపించి, నన్ను మళ్ళీ మనిషిని చేశావు. నీ రుణం ఎలా తీర్చుకోగలనో తెలియటం లేదు సుహాసిని అన్నాడు. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. అసలు పేరుతో ఏ జంతువునైనా పిలిచినప్పుడు ఆ జంతువు నిజరూపం పొందుతుందన్నమాట. మిగతా రాజకుమారుల పేర్లు కూడా తెలిస్తే ఎంత బావుండును. అందరినీ మనుషులుగా మార్చి ఉండేవాళ్ళం అంది సుహాసిని. ఆమె అతడికి జటాజూటుడి కథను వివరించి చెప్పింది. వీరచంద్రుడు ఆలోచించి, అంతా మనకు అనుకూలంగా ఉన్నట్లే ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో నువ్వు నీ మందిరం వదిలి రావటం జటాజూటుడిని మరింత జాగరూకుడిని చేస్తుంది. నువ్వు అక్కడుంటేనే వాడు అజాగ్రత్తగా ఉంటాడు అన్నాడు. అయితే మనం ఏం చేద్దాం అంది సుహాసిని. వీరచంద్రుడు ఏదో చెప్పబోయేలోగా ఓ హస్తం వారిద్దరిని కలిపి ఒడిసి పట్టుకుంది. ఇద్దరు బ్రహ్మరాక్షసి చేతిలోకి వెళ్ళిపోయారు. బ్రహ్మరాక్షసి తన అరచేతిని ముఖానికి దగ్గరగా ఉంచి ఇద్దరిని పరీక్షించి చూసి, నిన్నెక్కడో చూసినట్లుందే అంది వీరచంద్రుడితో. విధ్వంసక పర్వత గుహలో నుంచి రామచిలుకను తీసుకొస్తానంటే నన్ను వదిలిపెట్టావు. ఇంకా పని పూర్తి కాకుండానే మళ్ళీ పట్టుకున్నావు. నా పేరు వీరచంద్రుడు, స్వరూపరాణి స్వయంవరానికి వెళ్ళిన 9వ రాజకుమారుణ్ణి అన్నాడు. బ్రహ్మరాక్షసి ఈ పర్యాయం సుహాసిని వంక చూసి, నరమాంసం రుచి చూసి చాలా కాలమైంది. దీన్ని తినటానికి ఏ అడ్డంకీ లేదు అంది. సుహాసిని ఆ బ్రహ్మరాక్షసి రూపం చూసి గడగడ వణికిపోసాగింది. వీరచంద్రుడికి ఏం మాట్లాడాలో తోచలేదు. రాక్షసి ఇద్దరిని నేల మీద ఉంచింది. అది చేతులు దూరంగా చాపి ఒక సరస్సులోని నీటిని పుక్కిట పట్టి పుక్కిలించి ఉమ్మింది. అప్పటికే సుహాసిని మూర్చిపోయింది. వీరచంద్రుడికి ఏం చేయాలో తోచలేదు. బ్రహ్మరాక్షసి మళ్ళీ సుహాసిని అందుకుంది. ఆ సమయంలో వీరచంద్రుడు కూడా తన చేతులపైకి ఎగబాకాడు. బ్రహ్మరాక్షసి సుహాసిని నోటి దగ్గరకు చేర్చుకుంటూ మళ్ళీ వీరచంద్రుడు తన చేతిపై చేరటం చూసి, మళ్ళీ ఎందుకు వచ్చావు అంది. నువ్వు అడిగిన రామచిలుక ఎక్కడుందో ఈ అమ్మాయికి తెలుసు. ఈమె విధ్వంసక పర్వత గుహలోనే జటాజూటుడనే మాంత్రికుడికి బందీగా ఉంది. ఈమెను నువ్వు భుజిస్తే నేను ఆ రామచిలుకను కనుక్కోలేను, నీకు సాయపడలేను. ఈ విషయం చెప్పడానికి నేను మళ్ళీ వచ్చాను అన్నాడు. అయితే ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంది రాక్షసి విసుగ్గా. నిన్ను చూస్తే భయం వేసి నోట మాట రాలేదు. దయతో మమ్మల్ని విధ్వంసక పర్వత గుహను చేర్చు అన్నాడు. నరమాంసం తినే యోగం నాకున్నట్టు లేదు అని విసుక్కుంటూ బ్రహ్మరాక్షసి చెయ్యి చాపి 4 అడుగులు కూడా వేసి వాళ్లను విధ్వంసక పర్వత గుహ వద్ద వదిలి, ఈ అరణ్యంలో ఏం జరిగినా నేను గమనిస్తూనే ఉంటాను. నన్ను తప్పించుకోవటానికి యత్నించి బ్రతకలేరు. రామచిలుకను నాకు అప్పచెప్పకపోతే మిమ్మల్ని ఇద్దరిని కరకర నమిలి మింగేస్తాను అంది. బ్రహ్మరాక్షసి వెళ్ళిపోయాక సుహాసిని కుదిపి మెలకువ తెప్పించాడు వీరచంద్రుడు. ఆమె లేచి, నేనింకా బ్రతికే ఉన్నానా అంది. జరిగిందంతా ఆమెకు చెప్పి, ఈ రోజుకు అదృశ్య రూపం ధరించే అవకాశం నాకు లేదు కాబట్టి నేను గుహ లోపలికి రాను. నువ్వు మాత్రం మందిరంలోకి వెళ్ళి ఏమీ జరగనట్లే ప్రవర్తించు. నువ్వు బయటకు వెళ్ళి వచ్చినట్లు మాంత్రికుడికి తెలియకూడదు.
తెల్లవారుజామున నేను అదృశ్య రూపం ధరించి మళ్ళీ వస్తాను అన్నాడు. మాంత్రికుడిని చంపడానికి తనకు తోచిన ఉపాయం కూడా అతడు ఆమెకు చెప్పాడు. నువ్వు మాంత్రికుడి మీద ప్రేమను నటించు, వాడిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకో, వాడి కోరిక తీర్చడానికి అంగీకరించు, నీ అందంతో వాడిని పిచ్చివాడిని చెయ్యి, మాయ మాటలతో వాడిని భ్రమలో పెట్టు, అప్పుడు నెమ్మదిగా వాడి వద్ద మంత్రదండాన్ని కాజేయి. ఈ పర్యాయం మంత్రదండం పోయిందంటే వాడెందుకు పనికిరాని వాడైపోతాడు అన్నాడు. ఈ ఉపాయం అమలు జరపటానికి ముందు భయపడ్డా తర్వాత అంగీకరించింది సుహాసిని. ఆమె వెళ్లేసరికి మాంత్రికుడు ఇంకా తన గదిలో నుంచి బయటికి రాలేదు. ఆమె తృప్తిగా నిట్టూర్చి తన గదిలోకి వెళ్ళింది. ఆమె అక్కడికి చేరిన కాసేపటికి మాంత్రికుడు ఆమె గదిలోకి వచ్చాడు. వాడి చేతిలో మంత్రదండము, ముఖంలో విజయగర్వము ఉంది. సుహాసిని వాడి వంక చూసి, జటాజూట మహామాంత్రికుల త్రిలోక యాగం నిర్విఘ్నంగా కొనసాగాలని నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంది. మాంత్రికుడు ఆశ్చర్యపడి, నువ్వేనా ఈ మాటలు అంటున్నది అన్నాడు. నేనెన్నో ఆశలు పెట్టుకున్న వీరచంద్రుణ్ణి కూడా చిత్తు చేసిన నీ శక్తి అద్భుతం. త్రిలోక యాగానికి ముందే నీ పట్టమహర్షిని కావటం మంచిదని నా తెలివి నన్ను హెచ్చరించింది అంది సుహాసిని. మాంత్రికుడి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. రేపే యాగం, నేడే మన వివాహం అన్నాడు. సుహాసిని వాడిని సమీపించి, నన్ను కౌగలించుకోవచ్చుగా అంది. మాంత్రికుడు ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. మంత్రదండం గుచ్చుకుంటోంది, దాన్ని అవతల పెట్టరాదు అంది. జటాజూటుడు ఆమె వంక అనుమానంగా చూసి, ఏ పరిస్థితుల్లోనూ నేను మంత్రదండాన్ని వదలను. ఇక మీదట త్రిలోక యాగం ముగిసే వరకు నా బ్రతుకంతా దీనిపైనే ఆధారపడి ఉంది. ఇది నా శరీరంలో ఒక భాగంగా ఉంటుంది అంటూ దాన్ని తన అంగీలో భద్రపరిచాడు. సుహాసిని వాడిని మృదువుగా వదిలించుకుంది, కానీ ప్రేమ నటించడం మానలేదు. ఆమె ఎన్ని టక్కులు వేసినా, జిత్తులు చేసినా వాడు మంత్రదండాన్ని మాత్రం వదిలిపెట్టడం లేదు. కానీ క్షణక్షణానికి వాడికి ఆమెపై కోరిక పెరుగుతోంది. సీతను రావణాసురుడు వేడుకున్న విధంగా వాడు ఆమెను రకరకాలుగా బ్రతిమాలుకోసాగాడు. ఆమె వాడిని తోలనాడకుండా వాడు చెప్పే మాటలన్నీ వింటూ అంది అందకుండా వాడిని వేధిస్తున్నది. చూస్తూ ఉండగా రాత్రి అయింది. సుహాసినికి ఏం చేయాలో పాలుపోలేదు. తెల్లవారడానికి ఇంకా చాలా వ్యవధి ఉంది. వీరచంద్రుడు ఎప్పటికొచ్చాను, తనను ఇప్పటికి రక్షించాను. అయినా వీడు మంత్రదండాన్ని వదిలిపెట్టడం లేదు. వాడి దగ్గర నుంచి దాన్ని ఇతరులు ఎవ్వరూకి తీయటం సాధ్యం కాదు. చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ చేసి సుహాసిని విసిగిపోయింది. ఆమెకింక మాంత్రికుడి ప్రేమ కబుర్లు వినాలనిపించటం లేదు. అందుచేత ఆమె ప్రేమను నటిస్తూ వాడికి సొరను అందివ్వసాగింది. సుహాసిని అందించగా సొరాపానం చేస్తూ జటాజూటుడు అదుపు తప్పాడు. వాడికి బాగా మత్తెక్కిపోయింది. అయినా మంత్రదండాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. సుహాసిని, కబుర్లు చెప్పి నన్ను ఊరిస్తున్నావు తప్పితే నువ్వు నా దానివి కావటం లేదు. ఇంకా నిన్ను బలవంతంగానైనా వివాహం చేసుకుంటాను అన్నాడు. సుహాసినికి భయం వేసింది. జటాజూటుడు ఆమె అందించిన సొర తాగటం మానేశాడు. మంత్రదండాన్ని వదలటం లేదు. వాడి ముఖం భయంకరంగా ఉంది ఇప్పుడు. మంత్రదండం సాయంతో వాడు అప్పటికప్పుడు వివాహ మంటపం ఒకటి అక్కడ సృష్టించి సుహాసిని బలవంతాన అక్కడికి లాక్కుని వెళ్ళాడు. వద్దు, నాకు పెళ్ళొద్దు అంటూ అరిచింది సుహాసిని. ఇప్పుడు ఆమె వాడి చేతుల్లో నుంచి విడిపించుకోవటానికి పెనుగులాడుతోంది. కానీ వాడికి ఆమెను వదిలే ఉద్దేశమే లేదు. మంత్రదండం సాయంతో పెళ్లికి కావలసిన సరంజామాలన్నీ ఒక్కొక్కటి సమకూరుస్తున్నాడు. హోమం వెలిగింది. పురోహితుడు వెలిశాడు. తలంబ్రాలు, అక్షింతలు, పళ్ళగెలలు ఒక్కొక్కటే వెలుస్తున్నాయి. ఈ ఏర్పాట్లన్నీ చూస్తూ సుహాసిని భయపడింది. ఆమె మెదడు చురుగ్గా కూడా పనిచేసింది. నేను నిన్ను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటాను, కానీ ఇలాంటి పెళ్ళొద్దు, మనం గాంధర్వ వివాహం చేసుకుందాం అంది సుహాసిని. గాంధర్వ వివాహం అంటే వధూవరులు ఒకరంటే ఒకరు ఇష్టపడటమే. అదే పెళ్ళి. తనకు శాస్త్రయుక్తంగా మాంత్రికుడితో పెళ్లి జరిగిపోతుందేమోనని భయపడి సుహాసిని వాడిని అలా కోరింది. అందుకు జటాజూటుడు సంతోషించి అక్కడున్నవన్నీ మాయం చేసి ఆమెను దగ్గరగా తీసుకుని, ఎన్నాళ్లకు నా దానివయ్యావు అన్నాడు. ఇప్పుడు నన్ను బలవంతం చెయ్యకు. రేపు త్రిలోక యాగం జయప్రదంగా పూర్తి చేశాక నేనే స్వయంగా నీ దాన్నవుతాను అంది. అయితే తాగుడు మైకంలో ఉన్న జటాజూటుడికి ఆమె మాటలు రుచించటం లేదు. వాడు ఆమె మీదకొచ్చాడు. ఆమె తప్పించుకోవాలని ప్రయత్నించింది. వాడి నుంచి తప్పించుకోవటం ఆమెకు చాలా కష్టంగా ఉంది. పారిపోవాలని ప్రయత్నించింది. వాడు ఆమెను బలంగా పట్టుకుని పారిపోకుండా చేశాడు. భగవంతుడా, ఈ దుర్మార్గుడు నన్ను బలవంతం చేస్తున్నాడు, ఇప్పుడు నాకేది దిక్కు అంటూ గట్టిగా ఏడ్చింది సుహాసిని. అంతే, దిక్కులు పిక్కటల్లేలా పెద్ద శబ్దమైంది.
మాంత్రికుడు చావుకేక పెట్టి పాడిపోయాడు. సునందుడి శాపం ఫలించి వాడి బుర్ర 2 చెక్కలైంది. త్రిలోక యాగం అయ్యేటంతవరకు ఆగి ఉంటే వాడిని శాపం బాధించి ఉండేది కాదు. తాగుడు మైకంలో వాడు అన్నీ మర్చిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. తాగుడు ఎంతోమంది పతనానికి దారితీసింది. ఈనాడు జటాజూటుడి పతనానికి దారితీసింది. సుహాసిని ఉపాయం ఫలించింది. జటాజూట మాంత్రికుడు అంత సులభంగా తన కారణంగా మరణిస్తాడని సుహాసిని ఊహించలేదు. భయంకరంగా పడి ఉన్న శరీరం వంకనే చూస్తూ ఆమె కొంతసేపు నిశ్చేష్టురాలై ఉండిపోయింది. తర్వాత నెమ్మదిగా కదిలి వాడిని సమీపించింది. తెల్లవారటానికి అప్పటికింకా చాలా సమయం ఉంది. అంటే వీరచంద్రుడు ఇప్పుడప్పుడే గుహలోకి రాడు. తను అతడి సాయం లేకుండా గుహ దాటి బయటకు వెళ్ళటం శ్రేయస్కరం కాదు. ఈలోగా మందిరంలోని వింతలు తెలుసుకోవాలి. జటాజూటుడి మొలలో ఒక తాళం చెవుల గుర్తుంది. సుహాసిని ఆ గుత్తి తీసుకుని ఒక్కొక్క గదికే వెళ్లాలనుకుంది. తాళాలు వేసి ఉన్న గదులు ఆ మందిరంలో 4 ఉన్నాయి. సుహాసిని తాళం చెవులను ఉపయోగించి మొదటి గది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళి అక్కడ దృశ్యం చూసి కెవ్వుమని అరిచింది. అక్కడ గదిలో ఒక ఆసనంపై జటాజూట మాంత్రికుడు కూర్చుని ఉన్నాడు. అతడు తన వైపు గుడ్లూరిమి చూస్తున్నట్లు అనిపించింది ఆమెకు. తాను అనుకున్నదొకటి, జరిగింది మరొకటి కావటంతో ఆమెకు అంతులేని భయం కలిగి అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. మళ్ళీ వీరచంద్రుడు వచ్చి స్పృహ తెప్పించేంత వరకు సుహాసిని అలా పడుకునే ఉంది. స్పృహ వచ్చాక వీరచంద్రుడు ఆమెను చూసి, భలే సుహాసిని, అంత గొప్ప మాంత్రికుడిని ఎలా చంపగలిగావు అని అడిగాడు. సుహాసిని కళ్ళు మూసుకుని భయంగా చుట్టూ చూసింది. ఎదురుగా జటాజూటుడు ఉండనే ఉన్నాడు. ఆమె మళ్ళీ భయంతో కెవ్వుమని కేకేసి ఆ దృశ్యం వీరచంద్రుడికి చూపించింది. అతడు నవ్వి, కలవరపడకు సుహాసిని, అది జటాజూటుడి విగ్రహం మాత్రమే. ముందు నేను ఈ బొమ్మను జటాజూటుడిగానే భ్రమించాను. దగ్గరికి వెళ్ళి తాకితే తప్ప ఇది బొమ్మని నాకు తెలియలేదు. ఇంకా విచిత్రం చూద్దు గాని పద అంటూ వెళ్ళి ఆ బొమ్మను ఎత్తి పక్కన పెట్టాడు. అక్కడి నుంచి భూగృహంలోకి మెట్లున్నాయి. సుహాసిని, వీరచంద్రుడు అందులోకి నడిచారు. అక్కడ ఒకే ఒక చిన్న గది ఉంది. ఆ గది మధ్యన ఒక దేవి విగ్రహం ఉంది. విగ్రహం చేతిలో ఒక పుస్తకం ఉంది. వీరచంద్రుడు ఆ పుస్తకం చూసి పొందిన ఆనందం వర్ణనాతీతం. అది జటాజూటుడి మంత్రాలకు సంబంధించిన పుస్తకం. అతడి మంత్రదండాన్ని ఎలా ఉపయోగించాలో సవివరంగా రాసి ఉంది. వీరచంద్రుడు ఆ గ్రంథం తీసుకున్నాక ఇద్దరు భూగృహంలో నుంచి బయటకొచ్చారు. అక్కడి నుంచి ఇద్దరు ఇంకొక గదికి వెళ్ళనారంభించారు. 2వ గదిలో అంతులేని సంపదలున్నాయి. విలువ కట్టలేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు రాసులుగా పోసున్నాయి అక్కడ. ఈ సంపదతో ప్రపంచాన్నే కొనేయొచ్చు అన్నాడు వీరచంద్రుడు. సుహాసిని ఏమీ మాట్లాడకుండా అన్ని అబ్బురంగా చూస్తున్నది. 3వ గదిలో వివిధ దేశాల రాజకుమార్తెల చిత్రపటాలున్నాయి. బహుశా త్రిలోక యాగం పూర్తి చేశాక జటాజూటుడు వాళ్ళందరినీ పెళ్ళాడాలనుకుని ఉంటాడు. 4వ గదిలో ఓ పంజరం వేళ్లాడుతున్నది. అందులో రామచిలుకుంది. బ్రహ్మరాక్షసి కోరిన రామచిలుక ఇదే, దీన్ని దానికి అప్పచెప్దాం అన్నాడు వీరచంద్రుడు ఉత్సాహంగా. రామచిలుక వారి మాటలు వింది. అది కంగారుగా పంజరంలో ఎగురుతూ, రాజకుమారా, నన్ను బ్రహ్మరాక్షసికి ఇవ్వకు, అది నన్ను మిమ్మల్ని కూడా చంపేస్తుంది. నన్ను త్రిరూపదేశపు యువరాణి స్వరూపరాణికి అందచెయ్యండి, మీకు మేలు జరుగుతుంది అంది. వీరచంద్రుడు ఆలోచనలో పడ్డాడు. చిలక మాత్రం మళ్ళీ, నేనొక మహామంత్రవేత్తను, శాపవశాన ఇలా అయ్యాను. నన్ను బ్రహ్మరాక్షసి వద్దకు తీసుకువెళ్ళామంటే మనందరికీ కాలం మూడుతుంది. బ్రహ్మరాక్షసికి నాపైన కోపం. అది తాండవవనం దాటి వెళ్ళలేకుండా బంధించింది నేనే. అందుకని దానికి నాపైన కోపం. నువ్వు నన్ను దానికి అప్పచెప్పావంటే అది నన్ను వధించి ఈ అరణ్యం దాటొచ్చి ప్రపంచానికే ప్రమాదంగా తయారవుతుంది. నా మాట నమ్మి నన్ను స్వరూపరాణి వద్దకు తీసుకువెళ్ళు. ఆమె నన్ను తాకితే నాకు శాప విమోచనం అవుతుంది అంది. సరే, అలాగే చేద్దాం అన్నాడు వీరచంద్రుడు. పంజరాన్ని సుహాసిని తీసుకుంది. ఇద్దరూ మాంత్రికుడి వద్దకు వెళ్ళారు. వీరచంద్రుడు వాడి దగ్గరున్న మంత్రదండం తీసుకుపోయాడు. అయితే మాంత్రికుడి వద్ద ఉండగా దాన్ని తీసుకోవటం సాధ్యపడదు. అందువలన దండం అతన్ని విసిరి కొట్టింది. అప్పుడు వీరచంద్రుడు మంత్రగ్రంథం తెరిచి అందులోని మంత్రం ఒకటి పఠించాడు. మంత్రపఠనం పూర్తి కాగానే మంత్రదండం గాలిలోకి లేచి దానంతట అదే ఎగురుకుంటూ వచ్చి అతడి చేతుల్లో వాలింది. సుహాసిని, జటాజూటుడు జీవితమంతా కష్టపడి ధారపోసిన మంత్రశక్తుల్ని మనం లోక కళ్యాణార్థం ఉపయోగించవచ్చును. పద ముందు. అరణ్యంలో మృగాల రూపంలో తిరుగుతున్న రాజకుమారులందరికీ శాప విమోచనం కానిద్దాం అన్నాడు వీరచంద్రుడు ఉత్సాహంగా. బయలుదేరే ముందు వీరచంద్రుడు మంత్రగ్రంథంలో నుంచి కొన్ని అవసరమైన మంత్రాలు కంఠస్థం చేశాడు. ఇద్దరు గుహలో నుంచి బయటకొచ్చారు.
అప్పుడు వీరచంద్రుడు మంత్రదండం ప్రభావంతో ఓ పెద్ద బండరాతిని సృష్టించి గుహద్వారం మూసివేశాడు. తర్వాత వీరచంద్రుడు ఓ మంత్రాన్ని పఠించడంతో ఇద్దరూ అక్కడి నుంచి మాయమై అరణ్య మధ్యంలో ఉన్నారు. అక్కడ వారికి ఒక సింహం కనపడింది. వీరచంద్రుడు మంత్రదండ మహిమతో దానికి స్పృహ తప్పించి సమీపానికి వెళ్ళి చూశాడు. దాని పంజాకు స్వరూపరాణి ఇచ్చిన ఉంగరం ఉంది. దానిపై 44 అన్న సంఖ్య ఉంది. ఆ సింహం ఏ దేశపు యువరాజునని విచారిస్తూ వీరచంద్రుడు మంత్రదండంతో సింహాన్ని తాకాడు. కానీ దానికి యథారూపం రాలేదు. వీరచంద్రుడు హడావుడిగా మంత్రగ్రంథమంతా తిరగేశాడు. రాజకుమారులకు యథారూపాలు రప్పించే విధానం అందులో లేదు. అతడి ముఖం బాధగా అయిపోయింది. అప్పుడు సుహాసిని, వీరచంద్ర, బెంగపడకు, నిన్ను ఖడ్గమృగ రూపం నుండి నేను ఎలా రక్షించాను? ఈ మృగాల పేర్లు మనం తెలుసుకున్న రోజున ఒక్క పిలుపుతో వాటికి అసలు రూపాలు తెప్పించగలం అంది. అయితే ఆ వివరాలన్నీ స్వరూపరాణి వద్దున్నాయి. ప్రతి ఉంగరానికి అంకె ఉంది. ఏ అంకె ఏ రాజకుమారుడికి చెందుతుందో స్వరూపరాణి రాసుకుని ఉంచుకుంది. అది మనకిప్పుడు ఉపయోగపడుతుంది అన్నాడు వీరచంద్రుడు. ఈలోగా సుహాసిని చేతిలోని పంజరంలోని రామచిలుక, రాజకుమారా, రాజకుమారా, బ్రహ్మరాక్షసి మనని చూసింది, అందుకోవటానికి చేతులు చాపుతోంది, త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలి అంటూ హెచ్చరించింది. వెంటనే వీరచంద్రుడు సుహాసిని దగ్గరగా తీసుకుని ఏదో మంత్రం చదివాడు. బ్రహ్మరాక్షసి చేతులు వాళ్ళని ఒడిసి పట్టేలోగా ఇద్దరూ అక్కడి నుంచి మాయమైపోయారు. అరణ్యమంతా దద్దరిల్లే విధంగా బ్రహ్మరాక్షసి పెడబొబ్బలు పెట్టసాగింది. వీరచంద్రుడు సిరిపల్లెలో పూటకుళ్ళ ఇంటి ముందు వాలాడు. అయితే ఊరంతా అల్లకల్లోలంగా ఉంది. బ్రహ్మరాక్షసి పెట్టిన పెడబొబ్బలన్నీ వింటూ ఊళ్ళో పిల్లలు జడుచుకుంటున్నారు. ఆడవాళ్లు హడలిపోతున్నారు. మగవాళ్ళు కూడా భయపడుతున్నారు. అవ్వా అని పిలిచాడు వీరచంద్రుడు. అవ్వ వణికిపోతూ ఇంట్లో నుంచి బయటకొచ్చి వీరచంద్రుడిని చూసి ఆశ్చర్యపడి, నువ్వు తాండవవనంలోకి వెళ్ళే వచ్చావా అని అడిగింది. వెళ్ళాను, ఈ అమ్మాయిని సాధించుకొచ్చాను. మా దగ్గరున్న రామచిలుక ఆ రాక్షసికి చిక్కితే అది ఓళ్ల మీద పడి నాశనం చేస్తుంది. ఈ చిలుకను దానికి ఇవ్వలేదని అది పెడబొబ్బలు పెడుతుంది. మీరేమీ భయపడకండి, అది తాండవవనం వదిలి రాదు అన్నాడు వీరచంద్రుడు. అవ్వ వీరచంద్రుడి సాహసాన్ని మెచ్చుకుని, బ్రహ్మరాక్షసి దృష్టి ఎవరికి మంచిది కాదు నాయనా, నువ్వు నాతో లోపలికి రా అని సుహాసిని బయటే వదిలి అతన్ని లోపలికి తీసుకువెళ్ళి, ఈ మధ్య ఒక ముని హిమాలయాలకు పోతూ ఈ ఊరొచ్చి బ్రహ్మరాక్షసులను తిప్పికొట్టే తాయెత్తులు మా ఊరందరికీ కట్టి వెళ్ళాడు. నేను ముసలిదాన్ని, నాకేం భయం, ఈ తాయెత్తు నీకు కడతాను. దీని గురించి ఎవరికి చెప్పకు. కట్టే వాళ్ళకి, కట్టించుకున్న వాళ్ళకి తప్ప మూడో వాళ్ళకి దీని గురించి తెలియకూడదు. ఆఖరికి నీ కూడా ఉన్న ఆ పిల్లకు కూడా ఈ విషయం చెప్పకు అంటూ అతడికి తాయెత్తు కట్టింది. తర్వాత అవ్వ సుహాసిని కూడా లోపలికి పిలిచి ఇద్దరికీ మంచి భోజనం పెట్టింది. గుర్రాల వ్యాపారం జోరుగా సాగుతోందా అవ్వ? నా గుర్రం నీకు బహుమతిగా వదిలి వెళ్తున్నాను అన్నాడు వీరచంద్రుడు. మరి మిగతా గుర్రాల సంగతి అంది అవ్వ. ఆ రాజకుమారులు క్షేమంగానే ఉన్నారు, వాళ్ళ గుర్రాలు కూడా నీకు ఇప్పిస్తానుగా అన్నాడు వీరచంద్రుడు. వీరచంద్రుడు సుహాసినితో కలిసి అక్కడి నుంచి మునిపల్లె కూడా వెళ్లారు. అక్కడ ప్రజలు వాళ్ళిద్దరిని ఎంత ఆదరంగా చూశారు. వారి గ్రామానికి ఇప్పుడు ఏ ప్రమాదమూ లేదుట. వాళ్ళు వీరచంద్రుడిని ఎంతగానో పొగిడారు. అక్కడ వీరచంద్రుడు కావించిన సాహస కార్యం విని సుహాసిని అబ్బురపడింది. నాదేముంది, సర్వశక్తిమంతుడైన మాంత్రికుడి ముందు నా పరాక్రమం ఎందుకు కొరగాలేదు. నీ వల్లనే కదా వాడు చచ్చాడు అన్నాడు వీరచంద్రుడు. పరాక్రమానికి మంత్రశక్తులకు పోలిక లేదు. మాంత్రికుణ్ణి కూడా నువ్వు లేకపోతే చంపగలిగేదాన్నా. ఎన్నాళ్ల నుంచి వాడి దగ్గర బందీగా పడలేను అంది సుహాసిని. అవును, ఇప్పుడు నేనేం చేయాలి? స్వరూపరాణి ప్రశ్నకు బదిలిచ్చాక ఆమెను వివాహం చేసుకుంటాను. మరి నీ సంగతి ఏమిటి అన్నాడు వీరచంద్రుడు. స్వరూపరాణి ఇంకా ప్రశ్నకు జవాబు కోసం ఎదురు చూస్తోంది. కానీ నా మనసు ఎప్పుడో మీదైపోయింది. మీరు నన్ను పట్టమహిషిని చేయనవసరం లేదు, పెళ్లి చేసుకుంటే చాలు అంది. ఏదో ఆ మాట నీ నోట వినాలనుకున్నాను తప్పితే నిన్ను వదిలి నేను బతకగలనా అన్నాడు వీరచంద్రుడు. ఇద్దరూ మునిపల్లె నుంచి త్రిరూపదేశం వెళ్ళి తిన్నగా రాజభవనం చేరకుండా ఓ పూటకొళ్ళ ఇంట్లో బస చేశాక సుహాసిని రామచిలుకను అక్కడ వదిలి వీరచంద్రుడు ఒక్కడు రాజభవనానికి బయలుదేరాడు. భవనం వద్ద ఉన్న కాపలాదారుడితో అతడు, నీ రాజకుమారితో 100వ రాజకుమారుడు వీరచంద్రుడు తను వేసిన ప్రశ్నకు జవాబుతో తిరిగొచ్చాడని చెప్పు అన్నాడు. భటుడు లోపలికి వెళ్ళి తిరిగొచ్చి, మీరిక్కడే ఉండండి, రాజకుమార్తె మిమ్మల్ని స్వయంగా వచ్చి ఆహ్వానిస్తారట అన్నాడు.
వీరచంద్రుడు అక్కడే నిలబడి ఉండగా స్వరూపరాణి పూలమాలతో అక్కడికి వచ్చి, నీ సమాధానం వినిపించు, విన్నాక నేను పూలమాల వేస్తాను. నీ సమాధానం నిజమైతే మాల పూలమాలగానే నీ మెడలో ఉంటుంది, లేదా అది విషసర్పమై నిన్ను కాటేస్తుంది అంది. వీరచంద్రుడు నవ్వి, తాండవ వనంలో విధ్వంసక పర్వత గుహలో ఒక మాంత్రికుడు దేవీ ఉపాసన చేస్తున్నాడు. వాడు చేసే నిత్యహోమం కారణంగానే అక్కడి నుంచి ఆగకుండా పొగ బయటికి వస్తుంది. ఆ మాంత్రికుడి పేరు జటాజూటుడు. ఇప్పుడు పూలమాల వేయి రాకుమారి అన్నాడు. స్వరూపరాణి అతన్ని ఆరాధనాపూర్వకంగా చూసి, శభాష్ వీరచంద్ర, ఆ మాంత్రికుడిని నువ్వు చూసావా? ఇప్పుడు ఆ మాంత్రికుడు ఏం చేస్తున్నాడో చెప్పగలవా అంది. నేను ఈ సమాధానం తెలుసుకుని వచ్చాక కూడా వాడు ఇంకా బ్రతికుంటాడా అన్నాడు వీరచంద్రుడు. స్వరూపరాణి ముఖంలో వెలుగు కనపడింది. ఆమె ఉత్సాహంగా అతన్ని సమీపించి, జటాజుట్టుని చంపగలిగామంటే నువ్వు నా వరమాలకు అర్హుడివే అంటూ అతని మెడలో మాల వేయిపోయి కంగారుగా 2 అడుగులు వెనక్కి వేసింది. ఏమైంది రాజకుమారి అంటూ వీరచంద్రుడు ఆమెను సమీపించి తాకబోయాడు. ఆమె కంగారుగా, నా తల తిరుగుతోంది, మనం మళ్ళీ కలుసుకుందాం, ఇప్పటికి నువ్వు వెళ్ళిపో అంటూ అరిచింది. వీరచంద్రుడు ఆశ్చర్యంగా, ఏమైంది రాజకుమారి అన్నాడు మళ్ళీ ఆమెను పట్టుకోబోతూ. నన్ను తాకొద్దు అంటూ అరిచింది స్వరూపరాణి. మనం రాత్రికి కలుసుకుందాం అంది. వీరచంద్రుడికి అసలు విషయం అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళి తన బస చేరుకున్నాడు. అక్కడ సుహాసినికి తాను పొందిన అనుభవం చెప్పి, హఠాత్తుగా ఏం జరిగిందో తెలియటం లేదన్నాడు. అది విని సుహాసిని కూడా ఆశ్చర్యపడింది. రామచిలుక మాత్రం కంగారుగా పంజరంలో ఎగురుతూ, నన్ను స్వరూపరాణి దగ్గరకు తీసుకువెళ్ళు, నీకు మేలు జరుగుతుంది అంది. స్వరూపరాణి నీ గురించి అడగనే లేదు, నేనెందుకు తీసుకువెళ్ళాలి అన్నాడు వీరచంద్రుడు. అడక్కపోయినప్పటికీ ఆమె ఎంతో సంతోషిస్తుంది, త్వరగా నన్ను తీసుకువెళ్ళు అంది రామచిలుక. వీరచంద్రుడికి రామచిలుకను వెంటనే స్వరూపరాణికి ఇవ్వాలని లేదు. దాని గురించి ఆమెను అడిగి తెలుసుకుని అప్పుడు వివరణ చెప్పి ఆమెను ఆశ్చర్యపరచాలని ఉంది. మధ్యాహ్నం వీరచంద్రుడి దగ్గరకు కొందరు భటులొచ్చి సకల మర్యాదలతో అతడిని రాజభవనానికి తీసుకువెళ్లారు. అక్కడ వారు అభ్యంగన స్నానం చేయించారు అతనికి. ఆ సమయంలో అతడి చేతికి తాయెత్తు చూసి, ఇదేమిటి అని అడిగాడు ఒకడు. దాని సంగతి నీకు అనవసరం అన్నాడు వీరచంద్రుడు. స్నానం పూర్తయింది. వీరచంద్రుడు శుభ్రమైన బట్టలు ధరించి తన మంత్రదండాన్ని మళ్ళీ వాటిలోకి మార్చాడు. తర్వాత అతడు రాజకుమార్తెను చూడబోయాడు. గుహలో విశేషాల గురించి నువ్వు పూర్తిగా అడగనే లేదు అన్నాడు వీరచంద్రుడు. అప్పుడు ఆరోగ్యం బాగలేదు, ఇప్పుడు చెప్పు అంది స్వరూపరాణి. గుహలో ఓ పంజరం ఉంది, అందులో ఓ రామచిలుకుంది, అది నన్ను స్వరూపరాణి దగ్గరకు తీసుకువెళ్ళు అంటూ కాల్ చేస్తోంది అన్నాడు. తీసుకొచ్చావా అంది స్వరూపరాణి ఆతృతగా. దానికి నీకు ఏమిటి సంబంధం అన్నాడు వీరచంద్రుడు. అది నాకు కావాలి, అది ఇప్పుడు ఎక్కడుంది అంది స్వరూపరాణి. పంజరంలో పక్షుల్ని బంధించటం నాకు నచ్చదు, అందుకని గాలిలోకి వదిలేశాను అన్నాడు వీరచంద్రుడు నిర్లక్ష్యంగా. స్వరూపరాణికి కోపం వచ్చింది. దుర్మార్గుడా, ఎంత పని చేశావు అంటూ అతన్ని సమీపించి తాకబోయి కెవ్వుమని అరిచి వెనక్కు వెళ్ళి మళ్ళీ తన ఆసనంలో కూర్చుని, నువ్వేదో తాయెత్తు కట్టుకున్నావు, అది విప్పి అవతల పారయి, నాకు తాయెత్తులు కట్టుకునే వాళ్ళంటే అసహ్యం అంది. నేను తాయెత్తు కట్టుకున్నట్లు నీకెలా తెలుసు అన్నాడు వీరచంద్రుడు ఆశ్చర్యంగా. నీకు తలంటు పోసిన భటులు చెప్పారు అంది స్వరూపరాణి. తాయెత్తు తీసేస్తాను, కానీ ముందు నీ దగ్గరున్న రాజకుమారుల జాబితా కావాలి నాకు అన్నాడు. స్వరూపరాణి జాబితా తీసుకొచ్చి అతడి ఒడిలోకి విసిరి, తాయెత్తు కట్టుకున్న వాళ్ళని తాకాలన్నా నాకు అసహ్యమే అంది. స్వరూపరాణి మాటలు వీరచంద్రుడికి అనుమానం కలిగించాయి. అతడు చట్టుక్కున లేచి బలవంతంగా ఆమె చేయి పట్టుకుపోయాడు. ఆమె ఒక్క ఊదుటిన గదిలో నుంచి పారిపోయింది. అప్పటికేం చేయాలో తోచక వీరచంద్రుడు మాయమై సుహాసిని వద్ద వాలి జరిగిందంతా చెప్పాడు. తర్వాత అతడు ఆమెతో, నేను తాండవ వనానికి వెళ్ళి రాజకుమారులందరికీ యథారూపాలు రప్పించొస్తాను, అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. నేనిక్కడ ఉండలేను, నేను నీతో వస్తాను అంది సుహాసిని. తానెంత చెప్పినా వినకపోవటంతో సుహాసిని కూడా తీసుకుని తిరిగి తాండవ వనంలో ప్రత్యక్షమయ్యాడు వీరచంద్రుడు. అతడు తన జాబితాలో నుంచి ఒక్కొక్కరి పేరే ఎలుగెత్తి అరవసాగాడు. ఆ పేర్లు వింటూనే చుట్టుపక్కల ఉన్న కొన్ని జంతువులు రాజకుమారులుగా మారి అతన్ని సమీపించారు. అతడు వారికి తన కథను వివరించగానే వారంతా కృతజ్ఞతతో అతడి కాళ్ళ మీద పడ్డారు. వీరచంద్రుడు వారిని వారించి, అప్పుడే మీ పని పూర్తి కాలేదు, ఈ జాబితా అందుకుని మీరు ఈ అడవంతా తిరిగి అందరికీ నిజ రూపాలు తెప్పించండి, మొత్తం 99 మంది రాజకుమారులు రావలసి ఉంది అన్నాడు. రాజకుమారులందరూ ఆ జాబితా అందుకుని ఒక గుంపుగా బయలుదేరారు.
ఈలోగా వీరచంద్రుడు సుహాసినితో సహా బ్రహ్మరాక్షసి ముందు వాలాడు. అది ఆ సమయంలో అరణ్యానికి అడ్డంగా పడుకొని గుర్రు పెట్టి నిద్రపోతోంది. తన వద్దనున్న మంత్రదండం తనకు 1000 ఏనుగుల బలాన్నివ్వగా వీరచంద్రుడు తన చేతికి ఉన్న తాయెత్తు సుహాసినికి కట్టాడు. ఆమె చేతిలో చిలక ఉన్న పంజరం ఉంది. అప్పుడు వీరచంద్రుడు బ్రహ్మరాక్షసి శిరస్సును సమీపించి, బ్రహ్మరాక్షసి బ్రహ్మరాక్షసి నీకోసం చిలకను తెచ్చాను అన్నాడు. అతను అలా కాసేపు ఘోష పెట్టగా బ్రహ్మరాక్షసి నిద్రలేచి వీరచంద్రుడిని చూసింది. చటుక్కున్న అతన్ని అందుకుని ముఖానికి దగ్గరగా లాక్కుని, ఏం కావాలి, మళ్ళీ వచ్చావు అంది. నీకోసం రామచిలుకను తెచ్చాను, అదిగో అక్కడ నా ప్రియురాలు సుహాసిని చేతిలో ఉంది అన్నాడు. బ్రహ్మరాక్షసి వెంటనే చెయ్యి చాచి సుహాసిని అందుకోబోయి చెయ్యి వెనక్కు లాగేసుకుంది. వీరచంద్రుడు నవ్వి, ఆ చిలుకను నేనిస్తే తప్ప తీసుకోవటం నీ వల్ల కాదు. ఈ అరణ్యం వదిలి వెళ్ళిపోతానని, ఇంకెప్పుడు మనుషుల జోలికి రానని భేతాళుడి పైన ఆన వేసి చెప్పావంటే నీకు ఆ చిలకనిస్తాను అన్నాడు. బ్రహ్మరాక్షసి వెంటనే అందుకు ఒప్పుకుంది. పంజరంలోని రామచిలుక హడావుడిగా ఎగురుతూ, నన్ను బ్రహ్మరాక్షసికి ఇవ్వద్దు, అది నిన్ను చంపేస్తుంది అంటూ పెద్దగా అరవసాగింది. సుహాసినికి ఆ చిలుకను చూస్తే జాలేసింది. బ్రహ్మరాక్షసి తన పక్కన ఉంచిన వీరచంద్రుడితో, సుహాసిని పాపం ఆ చిలకను చూస్తే జాలేస్తుంది, దీన్ని బ్రహ్మరాక్షసికి ఇవ్వద్దు అంది. నేను బ్రహ్మరాక్షసికి మాట ఇచ్చాను, అది నాకిచ్చిన మాట నిలబెట్టింది. నేను దానికిచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నా వంశానికే మచ్చ తెచ్చిన వాడిని అవుతాను అంటూ ఆమె వద్ద నుంచి ఆ పంజరం తీసుకుని బ్రహ్మరాక్షసికి అందించాడు. బ్రహ్మరాక్షసి వెంటనే పంజరంలోని చిలుకను బయటకు తీసి వేళ్ల మధ్య నలిపేసింది. ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా పెద్ద మెరుపు మెరిసినట్లయింది. తర్వాత చూస్తే అక్కడ బ్రహ్మరాక్షసి లేదు. దాని స్థానంలో ఒక సౌందర్యవతి నిలబడి ఉంది. ఆమె త్రిరూపదేశపు రాజకుమారి స్వరూపరాణి. ఏమిటి విచిత్రం అన్నాడు వీరచంద్రుడు ఆశ్చర్యంగా. వీరాధివీరా, నేను త్రిరూపదేశపు యువరాణిని, నా పేరు స్వరూపరాణి. ఒక బ్రహ్మరాక్షసి ప్రాణాలు రామచిలుకలో ఉంటే దాన్ని జటాజూటుడనే రాక్షసుడు చేజిక్కించుకుని ఆ బ్రహ్మరాక్షసిని తన సేవకురాల్ని చేసుకున్నాడు. వాడు 9 రాజకుమారులను బలిచేసే త్రిలోక యాగం ఆరంభించి అందుకు నన్ను కోరిన విధంగా స్వయంవరం ప్రకటించమన్నాడు. నేను అంగీకరించలేదు. దాంతో వాడు నా రూపాన్ని బ్రహ్మరాక్షసి రూపం నాకు ఇచ్చి నకిలీ స్వరూపరాణి ద్వారా తన పథకం అమలు జరిపాడు. నా కథ ఎవ్వరికీ చెప్పుకోలేకుండా శాపమిచ్చాడు. బ్రహ్మరాక్షసి తనంతట తను కోరుకున్నా లేక అది మరణించినా నా అసలు రూపం నాకు తిరిగి వస్తుందని చెప్పాడు. అందుకే నేను ఆ రామచిలుక కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నాను. ఇన్నాళ్లకు నీ కారణంగా నా కోరిక నెరవేరింది. నన్ను వివాహమాడి నీ దాన్ని చేసుకో అంది స్వరూపరాణి. ఆమె కథ పూర్తయ్యేసరికి అక్కడికి 99 మంది రాజకుమారులు చేరుకున్నారు. వీరచంద్రుడు సంతోషంతో, ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు. రాజకుమారులందరూ అతన్ని కొనియాడి వారి వారి రాజ్యాలకు తిరుగుముఖం పట్టారు. సుహాసిని స్వరూపరాణులతో కలిసి వీరచంద్రుడు త్రిరూపదేశం చేరేసరికి అక్కడ చచ్చిపడి ఉన్న బ్రహ్మరాక్షసుని చూసి అందరూ కలవరపడుతున్నారు. వీరచంద్రుడు అక్కడ వారందరికీ జరిగిన కథ చెప్పి ఆశ్చర్యచకితులను చేశాడు. త్రిరూపదేశపు రాజు రాణి తమ కూతుర్ని కౌగిలించుకొని ఏడ్చేశారు. అందరూ వీరచంద్రుడి ధైర్య సాహసాలను కొనియాడుతూ ఉంటే అతడు నవ్వి, నిజానికి నేను చేసింది ఏమీ లేదు, ఘనత నా ప్రియురాళ్లదే. సుహాసిని జటాజూటుణ్ణి, స్వరూపరాణి బ్రహ్మరాక్షసిని వధించారు. నేను వారికి సాయపడ్డాను అంతే అన్నాడు. వీరచంద్రుడి వివాహం గురించి అతని తండ్రి అయిన విరూపదేశపు రాజుకు కబురు వెళ్ళింది. ఆయన అక్కడికి బంధుమిత్ర సపరివార సమేతుడై తరలివచ్చి తనయుని వివాహం తిలకించాడు. వివాహానికి సుహాసిని తండ్రి సునందుడు కూడా వచ్చి వధూవరులను ఆశీర్వదించి, ఇంకా నా బాధ్యత తీరిపోయింది, ఇక మీదట నేను శాశ్వతంగా హిమాలయాలకు పోయి తపస్సు చేసుకోవచ్చు అన్నాడు. 2 భార్యలతో వీరచంద్రుడు త్రిరూప విరూప దేశాలకు ప్రభువై ప్రజారంజకంగా ఎన్నో ఏళ్లు పరిపాలన చేసి చరిత్రలో శాశ్వతంగా పేరు నిలుపుకున్నారు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.